మీరు ఏం కంగారు పడవద్దు. ఎగ్జాక్ట్గా ముగింపు 11 గంటలకి. ఎందుకంటే మేము 12 గంటల లోపుగానే షాపుల్లో ఉండాలి మనోహర్ సమక్షంలో. ఏమండి మంచిది. యెషయా ప్రవచన గ్రంథం 49. యెషయా ప్రవచన గ్రంథం 49, 15 చదవగలుగుతారా? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను పై వచ్చి చదువు. సీయోను కుమారి గురించి. చూడము, నరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారం నిత్యము నా ఎదుట ఉన్నవి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రేమగల తండ్రి, వాక్కు ద్వారా మాతో మాట్లాడుచున్నారు. వినగల హృదయాన్ని, గ్రహించగలిగే మనసు మాకు అనుగ్రహించండి. మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ ఆత్మను మాతో పంచండి. పరిశుద్ధాత్ముడా, మా అంతా మేము ఏమీ చేయలేము. మీ మాటలు వినాలన్నా, వాటిని మేము గమనించాలన్నా, గుర్తించాలన్నా, ఆ మాటలు బట్టి మేము రూపాంతరం చెందాలన్నా, పరిశుద్ధాత్ముడా మీరే ప్రకటించేవారు, మీరే గ్రహింప చేయవారు, మీరే ఒప్పింప చేయవారు కూడా మీరే నాయన. కేవలం వినేవాళ్ళం, చెప్పేవాళ్ళం కేవలం మేమందరము కేవలం నాయన ఎన్నికలేని వారిని. కార్యము జరిగించేది మీరే పరిశుద్ధాత్ముడా. మేమేదో ఒక 2 గంటలు కూర్చుని నామకా వెళ్ళిపోకుండా నాయన, నీ నామ మహిమార్థమైన పాత్రలుగా మేము వాడబడినట్లుగా, మారినట్లుగా, రూపాంతరం చెందినట్లుగా వాక్య స్నానం చేత నాయన, అయ్యా వాక్యపు ఆహారం ద్వారా మేము తిని బలం ఉంది నాయన. పరిశుద్ధ హృదయాలతో నేను కనపరిచే కృపనిమని ఒక రూపాంతర ప్రక్రియమాలు నూతనంగా ఇప్పుడే జరుగునుగాక. ప్రతి గలిబిలి ఆత్మను గద్దిస్తూ, ప్రతి డిస్టర్బెన్స్ ఆత్మను లయపరుస్తూ, ఏకాత్మను ఏకమనస్సు కలిగి చక్కగా నీ వాక్యను ఆత్మీయంగా బలపడే కృపనిస్తారని ఈ స్థలంపై, దాసులపై, మందరిపై ఏకాత్మను విడుదల చేస్తూ ఈ స్థలం అంతా మీ ఆధీనం చేస్తూ యేసు నామములో పొందుతున్నాము తండ్రి. దేవుడికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఇక్కడ సియోని కుమారి ఏమని అనుకుంటే ఒక చక్కని మాట ఈ యొక్క యెషయా ప్రవచన గ్రంథంలో ఆయన చెబుతున్న ఒక మాట చూడండి. ఏమన్నాడు ఆయన? అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ఏమంటే ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అని అనుకుంటాడు. సియోను అనగా ఎవరంటండి? దేవుడి స్వాస్థ్యం. సియోను అనగా దేవుడు ఏర్పరచుకున్న స్థలం, దేవుడు కోరుకున్న స్థలం. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్నది, దేవుడుకు ఆనాడు దావీదు సియోను పట్టణాన్ని కట్టినప్పుడు దేవుడు దాన్ని ఏం చేశాడంటే, ఇది నాకు కావాలని కోరుకున్నాడు. దేవుడికి ఏమండి, దేవాది దేవుడికి దావీదు ఆ సియోను దాన్ని డెడికేట్ చేశాడు. దేవుడి స్తోత్రం. మరి ఇప్పుడు ఆ సియోను ఎవరండి? ఇప్పుడు దేవుడు కోరుకున్న వారు ఎవరు? సియోనేనా? దేవుడు ఏర్పరచుకున్నది సియోను పట్టణమేనా? దేవుడు ఎన్నుకున్నది సియోనులోని మట్టినేనా? లేకపోతే దేవుడు రూపించుకున్నది, ఆ దేవుడు ప్రణాళికలో ఉన్నది కేవలం సియోనులో ఉన్న చెట్లు, చేమలు, పక్షులు, పక్షాదులేనా? కానీ చెప్పండి, కాదండి. సియోను అనగా రక్షించబడిన వారు. దేవుడి స్తోత్రం. ఏర్పరచబడిన వారు ఎవరండి? ఇవన్నీ కూడా మనమే. దేవుడి స్తోత్రం. అయితే ఈ రోజున రక్షించబడి పిలువబడి ఏర్పరచబడిన సియోను అనబడే ఒక అలంకారప్రాయంగా ఉన్న మనమంట ఏమనుకుంటున్నామంట? యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకుంటున్నామంట. మనం అసలు జరుగుతుందండి అది? మనం అనుకోవడం కూడా తప్పే. ఏమంటే మనసు పెట్టండి, అందరినీ చూడండి ఒకసారి. ఏంటి గొసుగుసులో పరపరలో శ్రద్ధగా వినండి వాక్యం. దేవుడి స్తోత్రం. ఎంతమంది నోట్స్ మెయింటైన్ చేస్తారు? చేతులు పేకెత్తాను ఒకసారి. చదువువచ్చిన వాడు లేచిన చేతులు. దేవుడికి స్తోత్రం. నెక్స్ట్ వీక్ నుంచి చదువుకున్న బుక్ లేకపోతే బయట ఆపేద్దాం అనుకున్నాం. జపం చేయాల గుమ్మం కాడ కూర్చేసి కూర్చుంటా. చదువుకున్న బుక్ ఉంటే లోపలికి వెళ్ళిపోవచ్చు. మీ ఇష్టం, ఇంట్లో ఉండొచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు. ఎందుకంటే సేవకుడు మాట వినడానికి మీరు ఏం తీర్చిపడతారండి బాబా? మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. దేవుడి స్తోత్రం. దేవుడికి అలాంటి బైబిల్ కూడా తెచ్చుకోకండి. ఇంకా క్రమంలోకి వచ్చును గాక. చెప్పండి, దేవుడికి స్తోత్రం. సియోను అనుకుంటుందంట, దేవుడి బిడ్డలు అనుకుంటున్నారంట, రక్షణ బిడ్డలు అనుకున్నారంట, యెహోవా నన్ను విడిచిపెట్టినాడు, మర్చిపోయాడు అనుకున్నాడు. అనుకోవటం కూడా తప్పే అంటాను. ఆమేన్. చెప్పండి, దేవుడికి స్తోత్రం. మనం అసలు దేవుడు మర్చిపోయాడు, విడిచిపెట్టాడు, వదిలేసాడు, చేతకన్ను వేసాడు, పట్టించుకోవట్లేదు అనుకోవచ్చా? అలా అనుకుంటే ఎప్పుడో మనం అంతమైపోయేవాడు. మనం ఎన్ని రకాలుగా ఎంత ప్రభువుకు దూరం అయిపోయినా, ప్రభువును ప్రార్థించకపోయినా ఆయన మనల్ని విడిచేవాడు, మరిచేవాడు, దాటి వెళ్ళేవాడు కానే కాదు. దేవుడికి స్తోత్రం. దానికి ప్రభువు ఇస్తున్న సమాధానం ఏంటంటే చూడండి, ఇక్కడ చూడండి, స్త్రీ తన ఒక క్లారిటీ ఇస్తున్నాడు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా?
మరొకరు కానీ వారైనా మరుస్తారు. తమ సొంత తల్లి తమ బిడ్డనైనా మారుస్తారేమో కానీ వారైనా దేవుడు మరుస్తారు కానీ నిన్ను. దేవునికి మహిమ కలుగును గాక. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. తల్లియో నీవే, నా తండ్రియో నీవే, అందరూ నన్ను మరచినా అందరూ మర్చిపోయిన ప్రభు ఎవరంటండి? మరిచేవాడు, విడిచేవాడు. అందుకే వారైనా మరచుదు కానీ నిన్ను అని ఇంకొక సమాధానం చెబుతున్నాడు ఆయన. చూడండి, చూడము, వెరీ క్లియర్గా చూడము, నా అరచేతుల మీదనే నిన్ను, నీ ప్రాకారము నీ సరిహద్దులు నిత్యము నా కళ్ళ ముందు ఉన్నాయి. ఈ రోజున అనుకుంటున్నాం, నా పరిస్థితి దేవుడికి ఏం తెలుసు, నా ఇబ్బందులు దేవుడికి ఏం తెలుసు, ఏమంటే నా 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 శ్రమల దేవుడికి ఏం తెలుసు అని అనుకుంటున్నా కానీ ప్రభు అంటున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో నీ ప్రాకారముల యొక్క ఏమంటాడు, నీ ప్రాకారములో నిత్యము నా ఎదురు. అంటే మన చుట్టూ ఉన్న కాంపౌండ్ కానీ మన సరిహద్దు కానీ మన చుట్టూ ఉన్న ఏమైతే మనం పెట్టుకున్నామో ప్రాకారంగా కాపుదల కోసం అవన్నీ ఆయన కన్సైల్లో ఉన్నాయి. దేవుడి స్తోత్రం. వాటి ప్రభు ఏం చేస్తున్నాడంటండి? చూస్తున్నాడు, పహారా కాస్తున్నాడు. వారు రేనా పగలైన వారిని కొనికి కావలి వారిని పెట్టాడు మన కోసం, దూతలు పెట్టాడు మన కోసం. దేవుని స్తోత్రం. గమనించిందని బిడ్డలారా, చూడండి ఇక్కడ, చూడము నా అరచేతుల మీద నేను నిన్ను. నా ప్రశ్న ఏంటంటే, మనల్ని ఇప్పుడు ఎక్కడ చెక్కున్నాడు ఆయన? ఈ అరకాల్లో చెక్కొచ్చు కదా, పొట్ట మీద చెక్కొచ్చు కదా, ఈ మీద చెక్కొచ్చు కదా. పెద్ద బొమ్మ వస్తుంది ఫోటో, కొంతమంది చిన్న ఫోటోలు ఇష్టం, అంత ఫోటోలు ఉంటాం. కొంతమంది ఏం చేద్దాం, అది ఎవరి ఇష్టం అది, మనం ఎవరిని ఏమన్నాం. కొంతమంది చిన్న ఫోటోలు ఇష్టం, మందికి ఇద్దరు ఫోటోలు ఉంటాయి. అవి పైగా గుమ్మ ముందే ఉండాలి. హల్లెలూయా. సాదా గుమ్మ ముందు ఎవరు ఫోటోలు పెట్టుకుంటారు? చూస్తానంటండి, మీరు మరీ నటించేయండి, మీకు తెలిసిన మాట తెలుగులో చెప్పండి. ఏమంటే గుమ్మ ముందు ఎవరు ఫోటోలు పెట్టుకుంటాం? దేవుడు కూడా మన దేవుడు కూడా మనం పెట్టుకోకూడదు, మనం పెట్టుకోం. అది మన ఫోటో పెట్టించుకుందామా? చిచ్చి, దేవుడికి స్తోత్రం. అసలు మన ఫోటో మనం చూసుకోవడం పెట్టాడు. సకల దరిద్రం కాకపోతే మన ఫోటో ఆల్రెడీ ఎక్కడ చెప్పాడు వాక్యంలో ఆయన. చూడండి, ఎక్కడ ఉంది ఫోటో? ఆయన అరచేతిలో ఉంది, ముత్యము ఆయన అరచేతిలో ఉంది. ఇంకా మన ఫోటో మనం చూసుకుని వావ్ ఎంత బాగా పుట్టాడే, ఎంత సొట్ట వచ్చింది, సొట్ట బొగ్గలు దానా చిచ్చి అనుకోకర్లేదు. బొగ్గలు కొంతకాలం ఉంటాయి, సరిగ్గా అవ్వాల్సిన 4 మోషన్లు అయితే అన్నీ పోతాయి, షేపులు మారుతాయి. దేవుని స్తోత్రం. ఆరోగ్యం ఉన్న దేవుడికే ఫోటో సంతోషం. దేవునికి స్తోత్రం. సరైన బలి లోపలికి వెళ్ళి అక్కడ కాపర పెట్టిందంటే కింద అంటున్న ఫోటో. దేవునికి స్తోత్రం. ఏది శాశ్వతం కాదు సార్, ఆయన కాపుదలే శాశ్వతం. ఆయన కాపుదలే శాశ్వతం మనకి. అందుకే చూడము, నా అరచేతులు నేను చెక్కు ఉన్నాను. చూడండి, నీ ప్రాకారం, నీ సరిహద్దులు, నీ బౌండరీస్ నిత్యము నా కళ్ళ ఎదుట ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన అరచేతులు మనం చెప్పుకున్నాడంటే, ఎందుకు అరచేతులు అంటే లెగ్గానే మనకు కనబడేది ఎక్కువ ప్రదేశం ఏదంటే చేతులే. ఎందుకంటే నిత్యం మనం ఆయన ముందు ఉండాలని, నిత్యం మనం చూసి ఆయన ఆనందించాలని ఆయన అరచేతుల్లో చెప్పుకున్నాడు. ఒకసారి చూడండి అందరూ, మనం ఆయన అరచేతిలో చెప్పుకున్నాడా లేదా? ఇప్పుడు కొంతమందికి నిండా పచ్చబొట్లే, అదే క్రైస్తవ దరిద్రం. వాళ్ళే క్రైస్తవ దరిద్రులు అంటానే. నేను ఓపెన్గా చెప్తున్నాను. 5,000 ఒక ఆయన అడిగాడు, పచ్చబొట్లు పొడిపించుకున్నావు కదా అంటే, తీసేయాలంటే 5,000 వద్దాములు అన్నాడు. 5,000 ఏముంది, నువ్వు చేసే 5,000 ఎక్కువేంటి, మళ్ళీ మార్కెట్ ఎక్కించే పారెట్టి. దేవుని స్తోత్రం. పచ్చబొట్లు దేహానికి ఆయాసకరం, పచ్చబొట్లు దేహానికి ఆయాసకరం, వాక్యానికి. అయ్యా ఒకసారి చూసుకున్నా, మీకు పచ్చబొట్లు ఉన్నాయేమో, మీరు పరలోకం ఎవరు ఎవడో మీ అందరికి పిలుపు. పచ్చబొట్లు అంటే దేహానికి ఏంటండి ఆయాసకరం. అది వాక్యం విరుద్ధము. వాక్యాన్ని విరుద్ధం కూడా ఎట్లా పరలోకం అయితే మీ ధైర్యం. కష్టపడండి, నెల జీతం సంపాదించండి, క్లీన్ చేసుకోండి. దేవుని స్తోత్రం. వెరీ వెరీ క్లియర్. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఓపెన్ ఛాలెంజ్ ఎవరికైనా సరే, పచ్చబొట్టు ఉంటే మీరు పరలోకం వెళ్ళడం లేదని ఫస్ట్ గా ఐ లవ్ యూ జీసస్. వంకరంటే ఇక్కడ మాట మండిపోను. దేవుని స్తోత్రం. ఏమండి, ఆ స్టైల్ ప్రభుని ప్రేమించే ప్రేమలో ఉండాలి, ఆ ప్యూరిటీ. ఐ లవ్ యూ జీసస్ ఏమండి అని ముద్దు ముద్దు మాటలు మాటలే కాదండి, క్రియలో చూపించాలి. పాయింట్ పట్టుకున్నారా? దేవుని స్తోత్రం. ప్రభు మీద ప్రేమ మాటల్లో కాదు, జిలేబీ ప్రేమ, గులాబ్ జామున్ ప్రేమ క్రియల్లో చూపించదు గాక.
భలే స్వీట్ అండ్ హార్ట్గా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కదా. ఫుల్ కడుపుండిపోతుంది నాకైతే. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ మనం తృప్తిపరచును గాక. గమనించిన ఒక చక్కటి మాట, మనల్ని తన అరచేతిలో చెప్పుకున్నాడు కదా. ఎందుకు యేసయ్యకి మన మీద అంత ప్రేమ? మరి మనం ఆయన అరచేతుల మీద చెక్కబడ్డామంటే ఎంత ప్రేమ మన మీద ఉంది నిజంగా. ఎంత ఎంత మన మీద ఆయనకి ఎంత టెన్షన్ ఉందో, ఎంత ప్రేమ ఉన్నదో, ఎంత ఆప్యాయత ఉన్నదో. అంటే ప్రతిరోజు మనం ఆయన ఏం చేయాలనుకున్నాడంటే చూసుకోవాలనుకున్నాడు, మనతో ఆయన సహవాసం చేయాలనుకున్నాడు. అంతగా మనం ప్రేమిస్తున్నాడు కదా. మరి ఆయన అరచేతిలో మనం చెప్పుకున్నాడు కదా. అసలు ప్రభు మన గుండెల్లో ఉన్నాడంటారా? నాకు ఎందుకు డౌట్ వస్తుంది. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందంటారా? ఫస్ట్ గారు వాళ్ళు దేవుడు ఉన్నాడంటారా? ఒకసారి తల్లి తీసుకెళ్ళి చూడు. ఎక్కడికి? గుండెలోకి. ఎవరి గుండెలోకి? మన గుండెలోకి. మన ఎదురు గుండెలోకి వెళ్తామా? ఆయన ఎవరైనా ఇలా ఉన్నాడంట, ఇద్దరు కనపడ్డారంట. గ్యాస్ అది. దేవుని స్తోత్రం. ఇలాంటి నావు కనపడతాయి ఏంటంటే రక్తకణ. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇలా చెప్పడం కాదు, ఏమంటే క్రియల్లో మనం చూపించాలి, ప్రవర్తనలో చూపించాలి, మన జీవించి ప్రభువుని చూపించాలి. లోపల ఫోటోలు చూపించడం కాదు సార్, క్రియలలో, బ్రతుకులో, మన జీవన దానిలో యేసయ్య ప్రేమ తత్వాన్ని, ప్రేమ బీజాన్ని చూపించడము కాక, మన మాటల్లో, మన చూపుల్లో, మన తలపుల ఆలోచనలో, టోటల్గా మన లైఫ్ స్టైల్లోనే ప్రతి క్షణము యేసయ్య కనబడును గాక. కాబట్టి అందుకే అంటున్నాడు ఆయన తన అరచేతుల మీద చెప్పుకున్నాడు కదా మనల్ని. మరి యేసయ్య చేతుల మీద మనం చెప్పుకున్నాడు కదా. అసలు మనకి నాకు ఎందుకు అనిపించింది, పరిశుద్ధాత్మ దేవుడు అంతగా చేతుల మీద చెప్పుకుని మనం ప్రేమిస్తున్నాడు, చూసుకుంటున్నాడు, అమర్చిపోతున్నాడు. ఎందుకంటే ఎక్కువగా మనం ఎందుకంటే అంతే మన మీద ఆయనకి అంత కాన్సన్ట్రేషన్ ఉందన్నమాట, ఎక్కగలుగుతుందన్నమాట. మనమంటే ఆయనకి ఎంత ప్రాముఖ్యమో దూతల కన్నా ఎక్కువగా మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకే చూడము నా చేతులను నేను చెప్పుకున్నాను అన్నాడు. ఈ రోజున వారైనా మరుస్తారేమో, ఎవరైనా మరుస్తుంది, నేను మరువని మనం అసలు యేసయ్య చేతిగా ఉంటున్నామా? నాకెందుకు కొంచెం ఒక ఆలోచన. మనల్ని ఆయన చేతి మీద చెప్పుకుని ఎంతో అస్తమానం చూసుకుంటూ మురిసిపోతూ, వీరు నా కుమారులు, వీరు నా చేతిలో ఉన్నారు, నాకు నచ్చినట్టు నేను వాడుకుంటాను, నా చేతి నీళ్ళలో వీరిని కప్పుతాను, నా చేతితో వీరిని ఆశ్రయిస్తాను, నా చేతి కింద వీరిని వాడుకుంటాను, ఇన్ని రకాలుగా మన కోసం అనుకుంటున్నాడు. అసలు ఆయన చేతిగా మనం ఉండడానికి ఇష్టపడతాం. అసలు నా భాషలో మనకు చేతులు ఉన్నాయా? ఇలా పాస్టర్ గారు మనకి చేతులు ఉన్నాయా? మీరు హ్యాండిక్యాపా ఏమనుకో, చేతులు లేకపోవచ్చు కదండి. ఎందుకంటే అనవసరం మీరు నా చేత ఏదో అనిపించుకోవడమా, మళ్ళీ మీరు నన్ను ఏదో అనుకోవడం మనసులోనా, ప్రభు మీరు ఆయాసమించుకోవడమా? దేవునికి స్తోత్రం. మనకి చేతులు ఉన్నాయా? చూపించే కదా, 2 చేతులు దగ్గర సార్ 600 భక్తులు ఇలా అవుతున్నారు. ఎవరు మన అట్లాగే వస్తాయి సేవకు మాటలు, దేవుడిస్తాయి ఇలా అవుతున్నావు నువ్వు. మరొక జవాడువా? చేతులు గంభీరంగా ఎత్తుకు కాక. బట్టలు కోసం పొడి బట్టలు వేసుకోవాలి, అది దేవునికి స్తోత్రం. కొంతమంది చేతులు ఎత్తాలంటే భయం, ఎందుకంటే బట్టలు కూర్చోబెట్టలు కాబట్టి భయం. క్షమించును కాక, మిమ్మల్ని మార్చును కాక. శుభ్రమైన బట్టలు, నిండు కడుపు నిండా తినండి, ఒంటి నిండా బట్టలు వేసుకోండి. ప్రపోజల్ టు బైబిల్. దేవుని స్తోత్రం. ఎక్కడుంది మాట? తిమోతి పత్రికలో ఉంది. తిమోతి గారి పౌలు గారు చెప్పి కడుపు నిండా తినండి, తప్పలేదు, ఒంటి నిండా బైబిల్ బోధిస్తున్న సత్యమే. దేవుని స్తోత్రం. అయోధ్యలో ఒక మాస్టర్ గారు చేతులు ఎత్తాడండి, ఇక్కడ 2 కటింగ్ ఏంటయ్యి మొలతాడు కనబడుతుంది. ఏంటిది? మొగలకి ఏముంటుందండి, సేవకులు మొలతాడు, ఆపోజిట్లు మొలతాడు ఏం పెట్టుకోరు. మాస్టర్ గారు మొలతాడు కనబడుతుంది అంటే మొలతాడుగా కత్తిరించేది నీ సొక్కాలను 1 మీటర్ కొట్టిస్తాను, అతికించుకున్నాడు మాస్టర్ గారు. ఎంత బాధాకరం. దేవుని స్తోత్రం. నీ మొలతాడు పెట్టిందో నీ సమర్పణ నీది బాబు, నాకు అనవసరం. ఏమండి వెళ్ళేటప్పుడు ఒక తెల్లగోటు కొనుక్కెళ్ళి కొంచెం దానికి చుట్టూ గోటు వేయించుకో. గోటు అంటే ఏంటండి? కుట్ట. తెలుగు భాష గోటు అంటారు కదా, కుట్టే కదండి. దేవుని స్తోత్రం. అమ్మయ్య ఒకరికే తెలిసింది, దేవునికి మహిమ కలుగు గాక. కాబట్టి దేవునికి మనసారంగా మన చేతులు ఉన్నాయి కదండి, చేతులు నిండుగా ఎత్తాలి. దైవజనం చెప్పాడు ఒక ఏంటంటే, నిండుగా చేతులు తింటేనే ఆశనం వస్తాయి. సగం ఎత్తితేనంటండి నాకు సగం, కొరకు చెప్తే జబ్బు ఆశీర్వాదం నాకేమన్నట్టు, చేతులు తిని నాకేం వద్దంట. నాకేముంది, నీ పక్కన పోసేది పట్టుకెళ్ళి. దేవునికి స్తోత్రం కలుగా. చెప్పండి, దేవునికి స్తోత్రం. నిండుగా చేతులు దేవుడికి స్తోత్రాలు చెబుదాం. గమనించండి, మనం ఆయన చేయగా ఎందుకు ఉండకూడదు? మనం ఆయన చేతి మీద చెప్పుకుని ఎంతో మనల్ని హైలైట్ చేస్తున్నాడు, చూసుకున్నాడు, కాపాడుతున్నాడు, దర్శిస్తున్నాడు. ఎవరు కలిసినాడు మరవనని ఆయన చేతుల్లో పెట్టుకుని, ఆయన అరచేతుల్లో చెప్పుకుని పెట్టుకోవడం కంటే చెప్పుకోవడం కష్టమే కాదండి. పచ్చపడి భక్తులారా, పచ్చపట్లు ఉన్నాయి మీకు? ఓపెన్గా చెప్పేయండి.
ఉన్నాయా? మంచిది. ఏమండి పచ్చబడిపోయేవాడికి అంటదండి. నాకు తెలియసా తిరిగి మిమ్మల్ని అడుగుతున్నాను. పచ్చబడిపోతుంటే మనోహరం దిగలేవు కదా? ఫ్రెండ్స్ ఎవరు పొడిపించుకున్నారా? పొడిపినోడు ఎలా ఉంటుంది? చాలా స్వీట్గా బాగుంటుందా? చిన్న ఇంజక్షన్కి డాక్టర్ గారు 100 పేర్లు అడుగుతావు. ఏమండి పచ్చబడిపో మామూలుగా సూది ఏంటనేది దీని బిడ్డలారా యేసయ్య మన కోసం ఎంత గాయపరచబడ్డాడు. కానీ యేసయ్య అంత గాయపరచబడ్డ తర్వాత సంగతి దానితో పాటుగా మనల్ని ఆయన చేతులు ఏం చేస్తున్నాడంటే ఆయన చెప్పుకున్నది ఏది చదువుతుందా అండి? రాసుకున్నది మాసిపోతుంది కానీ చెప్పుకున్నది ఎప్పుడు కూడా అంటే ఈ రోజున నిరంతరం ఆయన దృష్టిలో ఉండాలి. ఆయన తన అరచేతిలో చెక్కున్నాడు. సరే మన దేవునికి స్తోత్రం చెబుదాం. చెక్కుకున్నాడండి ఆయన. చెక్కు చెదరకుండా ఉండాలని నువ్వు అటువంటి స్థిర స్థాయిలో ఆయన బిడ్డగా ఉండిపోవాలని గుండెలో ఉన్న ప్రేమను ఆయన ఏంటంటే ఇప్పుడు ఫిబ్రవరి 14 ఏంటంటే ప్రేమికుల రోజా సగం చచ్చిపోతారు. ఎవరు వస్తుంది? ఏం చేస్తాం? లోక ప్రేమ చంపేస్తే ఏసే ప్రేమ బ్రతికిస్తుంది. వాస్తవం కాదా? డాడీ ఇట్లా అంటాడు, దిగుతాడు, వెనకాల రాయిమే పడిపోతుంది. ఇంకేముంది? ఇది తీసుకొని నిలబడేస్తాడు. ఇద్దరు బయట వెళ్దాం అనుకుంటారు. ఆమెమో గోదావరిలో, ఈయనేమో రాజమండ్రి జైల్లో. పోయినా తీరిదా? లోక ప్రేమ అలాగే. దేవుని స్తోత్రం. ఏసే ప్రేమను ఇద్దరు కలిసి ఒక దేవుని చుట్టూ పెళ్లి చేసుకుని ఏమైనా సంఘంలోకి వచ్చి రక్షణ పొందుతారేమో కానీ నువ్వు పిచ్చి పిచ్చి ప్రేమలు కలిగి ఉంటే ఏమండి అలాగే ఒక గోదావరిలో ఒక కట్టడ. లోక ప్రేమ ఇప్పుడైనా దెబ్బే. దేవుని స్తోత్రం. దెబ్బేది. ఏసే ప్రేమ ఇప్పుడు మనం ఏం చేస్తాంటే నిలబెట్టును గాక. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మాస్టర్ గారు మరి వాస్తవం అది. మీరు ఏమని అనుకోండి, వాక్య విరుద్ధం ఏదైనా మనం ఖండించుకుంటా పోవాలి. దేవునికి స్తోత్రం. వాక్య సంబంధం అన్నింటినీ కప్పుకుంటూ వచ్చేస్తుంది. చెప్పండి దేవునికి స్తోత్రం. వాక్య విరుద్ధం ఏదైనా మనం ఏం చేయాలంటండి? చెప్పుడే చెప్పుడు. ఏమండి వాక్యానుసారమైతే ఎంత ఇబ్బంది అయినా కష్టమైన వాటిని మెత్తుడే మెత్తు. అంటే ఎవరు మెత్తుతారండి? మెత్తుతాం అంటే ఏంటండి? శుభ్రం చేసుకోవడం కాదా? దేవుడికి స్తోత్రం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించింది కాక. మరి ఆయన అరచేతిలో మనం చెప్పుకున్నాడు కదా, అంతగా ఆయన చేతులు మనకు అంత స్థానం ఇచ్చాడు కదా. నేను అడిగాను మిమ్మల్ని ప్రశ్న, మనకి చేతులు ఉన్నాయంటే సంతోషం, మిమ్మల్ని దేవుడు దీవించాలి. చేతులు మనకి అందరూ నిండగా ఎత్తారు. దేవుని స్తోత్రం. మరి ఆయన చేయగా మనం ఉన్నాం. అసలు ఏమండి ఆయన చేతిలో ఉన్నాం, ఆయన చేతి నీడలో ఉన్నాం, ఆయన చేతి క్రింద ఉన్నాం, ఆయన చేతి సహాయంతో బ్రతుకుతున్నాం, ఆయన చేతి కాపుదల్లో ఏమండి నిలబడుతున్నాం కదా. ఈ రోజున మరి ఆయన చేతిగా మనం వాడబడుతున్నాము. ఆయన చేతుల్లో మనం చెప్పుకున్నాడు. కానీ ఎప్పుడైనా మా అమ్మగారి సంఘంలో సీతమ్మ గారు ఇంకా 10 సంఘాలు కాబట్టి 107, 108 సీతమ్మ గారు పవర్ఫుల్ లేడీ. ఉమెన్స్ డే అంటే ఆవిడ బయటికి దండయ్యాలి. వేసామనుకోండి ఇవన్నీ నాకెందుకు సైపోయింది అంటుంది ఆవిడ. దేవుడికి స్తోత్రం. దేవుడు ఇప్పుడైనా సరే ఏదైనా కొంచెం ఆయుష్ చేసామనుకోండి, వర్మ నువ్వు కొంచెం సేవకుడు అయ్యమని రూట్ మారుతున్నావు. అలా ఎప్పుడైనా సరే ఈ సీతమామ చనిపోయినా సరే ప్రభునే కనపరచు. దేవునికి స్తోత్రం. బొక్కులు లేకుండా మనం ఇలా పొలుచుకొని ఎక్కడో లోపలికి ఎక్కడికి వెళ్ళిపోతాయి. అంత రోజుకుంటే అయినా సరే ఎంత శక్తి ప్రార్థన పడాలి. దేవుని స్తోత్రం. అలాంటి వాళ్ళు కొంతమంది 100 పైన ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎల్లపేటలో ఉంటారు కొడుకు దగ్గర. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇది మన దైనందిన జీవితంలో ఏమండి ఆయన చేతుల్లో చెక్కబడ్డాం, ఆయన కన్సెక్ట్లో భద్రపరచబడుతున్నాం కాబట్టి మనం ఎందుకు ఆయన చేయగా ఉండకూడదు? ఆమె హల్లెలూయా. ఆయన చేయగా ఉంటే మనకి ఏం చేస్తాం? 149 కీర్తన 149 కీర్తన ఏం చేస్తాడు ఆయన? మనం ఆయన చేయగా ఉండాలని ప్రభు కోరుకుంటాడు. 144:1 144 కాక ఆయన నా చేతులకు యుద్ధమును సంతులు గడికి దేవుని స్తోత్రం చెబుతారా? ఆమేన్ హల్లెలూయా. ఈ రోజున ఆయన చేతులు మనం చెక్కుకున్నాడు. మన మీద ఉన్న ప్రేమను ఆయన వ్యక్తం చేస్తున్నాడు. మరి మనం ఆయన చేయిగా వాడబడాలా వద్దా? ఆయన పాత్రగా వాడబడాలా వద్దా? చెప్పండి. వాడబడాలి. అసలు మా చెప్పాను సీతమ్మ గారు అడుగుతారు, నన్ను నీ బొట్టనీళ్ళలాగా వాడుకోమే అంటే ఒకటి, అమ్మ బొట్టనీళ్ళు ఎందుకు వాడుకోవాలి? ఉంగరం మధ్యవేలు ఉంది కదా అంటే మధ్యవేలు ఎప్పుడైనా డేంజరే. దానికి బంగారం పెడతారు కానీ అది చనిపోయేదాకా ఉండదు. మధ్యలో ఎవరొకడు ఏం చేస్తారంటే కోరికేస్తాడు, నిద్రపోయినప్పుడు దొంగడైనా నరికేస్తాడు. చూడండి ఈ చూపుడేలుగా వాడుకోవచ్చు కదంటే దీని బతుకంతా ఇప్పుడు అదలో తప్పులు చూపించడమే కానీ తన తప్పులు చూసుకో. కానీ ఏమిటండి ఈ చూపుడేలు వాడుకోవచ్చు కదంటే ఇది ఎప్పుడు నాకు బలహీనత అంటది. ఏమండి నీ బలహీనత నువ్వు చూసుకునే నేను నాకెందుకు పోనీ ఈ చిన్న చూపించుకోవచ్చు కదంటే ఏమండి అందరూ ఏళ్ళని తృణీకరిస్తారు. కాబట్టి నీ బొట్టనీళ్ళలో వాడుకోమని అడుగుతున్నాను. దేవుని స్తోత్రం.
మీకు తెలుసు కదా, కంపెనీల్లో పనిచేసేవారు పొరపాటున ఏదైనా బై యాక్సిడెంట్లో ఎప్పుడైనా ఒక వేలు తిరిగిపోయింది అనుకోండి, ఏమండి ఇదివరకు లెక్కల ప్రకారం 25,000 ఇస్తారు, దేనికి 1,000. అది గొడ్డనే తెగిపోతే మళ్ళీ దేవుడికి స్తోత్రం చెప్పండి, దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు ఒక మాట నిజంగా మనం ఆయన మన చేతిలో ఆయన చెప్పుకున్నాడు కదా మనల్ని. చూడండి, ఈ ఉదయకాల ప్రభు మనకి ఇస్తున్న మాట ఏంటంటే, మరి ఆయన చేతిగా వాడబడిన ఆశయం ఉంది కానీ పాస్టర్ గారు ఎలా వాడబడాలి, నేను ఎలా ఆయన చేతిగా వాడుకోవాలని, వేరుగా వాడుకోవాలంటే ప్రభు మనకు సహా ఆయన మన చేతులకు ఏం నేర్పుతారంటే, అమ్మా మనసు పెడుతున్నారు వాక్యం మీద, ఆయన మన చేతులకు ఏమి నేర్పుతారంటే, యుద్ధమును మన వేళ్లకు నువ్వు ఆయన బిడ్డగా, ఆయన పాత్రగా, ఆయన ఒక పనిముట్టుగా వాడబడాలనుకుంటే కనుక ఆయన చేతిలో నేను చెప్పుకున్నాడు కాబట్టి నిన్ను నీ చేతులు ఎలా యుద్ధం చేయాలో, నీ వేళకు ఎలా పోరాడాలో ఆయనే సమస్తము నేర్పునుగాక. దేవునికి స్తోత్రం. మరి ప్రభు మనకి ఇచ్చిన చేతులను, ప్రభు మనకి ఇచ్చిన ఈ వ్రేలిని దేవుని కోసం వాడదామా మరి మనం? దేవునికి స్తోత్రం కలుగుగాక. రండి, అయితే ఎలా వాడాలో మొదటి మాట చూడండి. ప్రసంగి గ్రంథం ఏమండి 9:10 చదువుకుందాం. ఏం చేయాలి మనం? ప్రసంగి 9:10లో, ప్రసంగి గ్రంథం 9:10, చేయుటకు నువ్వు నా చేతికి ఇచ్చిన ఏ పని అయినను దేవుడు ఈ వాక్యమును మన ఇంట్లో ఆశీర్వదించును గాక. చెప్పండి, ఆయన చేతిలో చెప్పుకున్నాడు కాబట్టి ఆయన కనిసరిలో మనం ఆయన రుణం ఎలా తీర్చుకోగలగాలి? మనం ఆయన చేతిగా వాడబడాలి. ఆమె చెప్పండి. వారికి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కష్టం తప్పదు. ఎందుకంటే ఈ రోజున ఉమెన్స్ గాను జెంట్స్ గాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏదో ఒక రోజు మనం జ్ఞాపకం, ఉమెన్స్ డే అని ఈరోజు ప్రార్థన చేసి రోజు చేద్దాం మీకోసం. 10 రోజులు ప్రార్థన చేసేది ఆయన. దేవునికి స్తోత్రం. ఏదో ప్రభుత్వం గుర్తింపించింది కాబట్టి మిమ్మల్ని ఈ రోజు చేశాక 10 రోజు చెయ్యం. ప్రతిరోజు ప్రభు మన కోసం ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మనుషులు గుర్తింపుకి దేవుని గుర్తింపుకి డిఫరెన్స్ అది. ఆమె హల్లెలూయా. మనుషులు ఏదో ఒక రోజు పెట్టుకుని ఆ రోజే గుర్తింటారు. ఆ రోజు దండేసి ఏంటంటే సెల్ఫీ తీసి అవగడేస్తారు. ప్రభు ఎప్పుడు మనల్ని తన జ్ఞాపికలో ఉంచుకుని గాక, చిరకాల స్నేహితుడిగా మనతో ఉంటుంది గాక. చెప్పండి, దేవునికి స్తోత్రం. ఆయన అరిచేతిలో మనం చెప్పుకున్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు ఎట్లా తెలుసుకోవాలి? నువ్వు ఆయన చేతిగా వాడబడాలని ఆశను కలిగి ఉండాలి. ఆశ కలిగి ఉంటే నీ చేతిలో ఎలా ఏ పని చేయాలో నీకు యుద్ధం నేర్పేవాడు ఆయనే, వేళకు పోరాటం నేర్పేవాడు ఆయనే. నెంబర్ 1 మనం నేర్పుతానన్నాడు కాబట్టి మొదటిగా ఆయన చేతిలో చెక్కబడ్డ మనం మర్చిపోని దేవుని కలిగిన మనం ఎలా ఉండాలి? ఉదయకాల్సింది చక్కటి మన ప్రభు నాకు ఇచ్చిన మెటీరియల్గా మొదటి మాట ప్రసంగి 9:10 ఏమంటాడు ఆయన, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని శక్తి లోపం లేకుండా చెప్పండి, చేయుటకు నీ చేతికి వచ్చిన లేకపోతే దేవుడిచ్చిన ఏ పని అయినను శక్తి లోపం లేకుండా చేయదుముగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మొదట మన చేతికి ఇచ్చినా లేకపోతే దేవుడు ఇచ్చినా లేకపోతే నేర్పినా తెచ్చినా ఏదో ఒకటి మనకు వచ్చింది కాదండి, మనకు వచ్చింది చేయకూడదు. దేవుడు ఇచ్చిందే చేయాలి. మనకు వచ్చినట్టు చేసుకుంటే వెళ్తే దేవుడు చెప్తుంది జరగదు. దేవుడు మనకి ఇచ్చిందే చేయాలి. అవునా కదా? మనకు వచ్చింది కాదు, దేవుడు ఇచ్చింది మనం చేయగలగా. అది దేవుని చిత్తం అంటారు. దేవుని స్తోత్రం. నీ చేతికి ఏమి ఇచ్చాడు ఆయన? ఎవరండి ఆవిడ? కవిత దొరకాకి ఏమి ఇచ్చాడు? చేతికి చిన్న చూదిచ్చాడు. ఆమెకి వెనక ముందు ఎవరు చాలా పేదరికం అయినా సరే ఆమె చనిపోయినప్పుడు గ్రామాలతో ఆమెను గురించి ఏమన్నారండి? ఈమె బ్రతకాలని ఆమె చేసిన కార్యాలను బట్టి ఆమె స్తుతించారు. దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా? ఆ చిన్న సూదిని దేవుడు ఇచ్చాడు. ఆ చిన్న సూదితో ఆమె ఎన్నో వస్త్రాలు అల్లి వస్త్రాలు కుట్టి ఎంతో మంది పేదలకు ఏం చేసిందంటండి? సహాయం చేస్తున్నట్ట. ఈ గౌన్లు చిన్నపిల్లలకి ఒక ప్యాంట్ షర్ట్లు కుట్టి ఇస్తూ అనిగో నేను మీ శరీరానికి వస్త్రాలు ఇస్తున్నాను, కానీ నేను ఇచ్చే వస్త్రాలు మీ పిల్లలకి చలిని కప్పుతాయి, ఎండని ఆపుతాయి, కానీ నా ప్రభు ఇచ్చే వస్త్రాన్ని కానీ మీరు పుచ్చుకున్నారనుకో మీరు మీ పిల్లలు కాపాడబడతారు, రాబోయే ఉగ్రత నుంచి అగ్నిగుండం నుంచి తప్పించబడతారు. నేను ఇచ్చే వస్త్రాలు ఎంత మళ్ళీ సంవత్సరానికి ముందు ఎలాగో కొట్టేస్తాయి, కానీ నేను కలిగి ఉన్న నా ప్రభువు ఇచ్చే వస్త్రాన్ని మీరు నాలా ధరించుకుంటే మీరు చనిపోయినా పరలోకం వెళ్తారని చెప్పిందండి. దేవుడి స్తోత్రం. ఆ రీతిగానే చిన్న సూది ఇచ్చాడు నాకు. ఈ సూదితో బతకాలా? ఈ రోజున సూది వల్ల ఎవరు బతుకుతారు? విమానం అయితే బతుకుతారు అనుకుంటాం. బాబా సూది సృష్టించిన దేవుడు విమానాన్ని కూడా
మోడల్ అయింది. దేవుని స్తోత్రం. ఈ రోజున విమానమే కాదు, అక్కడ విమానం ఎక్కేసి ఊరూరు తిరుగుతాం కానీ ఏమంటే 5 సెకండ్లో సూదిలో దారం ఎక్కించగలుగుతామా? సూదండి తెలుసా భక్తులకి ఈ రోజుల్లో కొంతమందికి సూదిలో దారం ఎక్కించాలి ఎంత ప్రయాసో కొంతమందికి. పని చూపని కాదు, సిరాకు వాడికి వెళ్తాడు. అదొక ఎక్కిందిగా అంత ఇష్టం ఉండదు. ఎందుకో అంటే అంత కాన్సన్ట్రేషన్. ఒకసారి టీవీలో బలి ప్రోగ్రాం పెట్టారు. ఒక బకెట్తో నీళ్ళు పెట్టి దాన్ని స్పూన్తో కొలమన్నారు. ఇదో కాలేజీలో మాకు డిప్లొమాలో ఏమంటారు దాన్ని ర్యాగింగ్ చేయించేవారు. ఏమండి నోట్తో బకెట్ నీళ్ళు ఎన్నో చెప్పాలి. దేవుడిని బట్టి మన డైలీ సర్వీస్ సైకిల్ మీద 20 కిలోమీటర్లు తప్పేవాళ్ళు కాబట్టి ఏమంటే తప్పించుకొచ్చేసేవాడు. దేవుని స్తోత్రం. లేకపోతే ఆడపిల్లల మధ్యలో తక్కువలేంటి బ్రో రోడ్డు మండిపోను ఏమండి అని ఒక మొగ్గును వాటిచ్చి ఏమండి వీటిని 5 నిమిషాల తలంతా ఎక్కడ పెట్టాలంటే మొగ్గులు పెట్టి తల తిరగలుగుతామా? నా వల్ల అయితే కాదండి. దేవునికి స్తోత్రం. ఎన్నో లోకపు టెక్నాలజీలో దేవునికి స్తోత్రం. కానీ ప్రభు మన చేతికి వచ్చిన ప్రభు ఇచ్చిన ఏ పని ఎలా చేయాలంటే మరి చేసినా చేయలేదని అక్కడ నా చేతికి దేవుడు సూర్య ఇచ్చాడు, ఈ చిన్న పని ఇచ్చాడు. నాకు ఎట్లా నేను బ్రతకాలి? భర్తలు ఏందానాయే, ధనవంతురాలు కాదాయే, నాకు ఎవరు లేరు, అది వెనక ముందు అనుకోలేదు ఆవిడే. ఆమె దేవుడు ఆ చిన్న సూదిని ఇచ్చాడండి. ఆ సూదితో ఆ రోజుల్లో మిషన్ లేవు. ఆ రోజుల్లో ఏమండి కుట్టిన షార్ట్కి ఒక దారం పట్టుకుంటే యేసుప్రభు వస్త్రంలాగా మొత్తాన్ని గుర్రను ఊడొచ్చేస్తారావా? వచ్చేస్తాయి అల్లిక. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆమె చనిపోయినప్పుడు అందరూ ఆమె బ్రతకాలి రాలేదా? అట్లా పేతురు బ్రతికించాడా బ్రతికించలేదా? ఆమె బ్రతికిన రోజుల్లో ఆమె తెచ్చుకున్న పేరు కంటే ఆమె చనిపోయి మళ్ళీ తిరిగి బ్రతికించినప్పుడు అనేక మంది ప్రభునందు విశ్వాసం ఉంచారు. దేవునికి ఎంతో మహిమ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ అంచె దినంలో ప్రభు బిడ్డలంగా మనము కూడా మనకి ఇచ్చింది ఏదైనా మన చేతికి అది ఏ పని అయినా సరే, అది ఏ వర్క్ అయినా సరే, అది ఎంత చిన్నదైనా సరే ఎలా చేయాలంటే మనం శక్తి లోపం లేకుండా ఇచ్చినది ఏం చేయండి. నాకు ఒకసారి యేసుప్రభు కల్లో ఆయన పడుకుంటే కల్లో ఒక ఆయన ప్లాస్టిక్ సిలువ వేసుకుని మైసూరు ఇంట్లో గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతాడంట. ఒక ఆయన బంగారు సిలువ పట్టుకున్నట్టండి. వావ్ హల్లెలూయా స్తుతి మహిమ. ఒంటి మీద ఏముంది ఇక్కడ బొద్దు మీద? బంగారు సిలువ. ఏమండి ఒక ఆయనేమో ఏంటండి యేసు ప్రభుని స్తుతించుటని వెండి సిలువ వేసుకెళ్ళిపోతాడు. మన వారు మీకు పాట చెప్పేది గుర్తొచ్చిందా? పరిశుద్ధతలో ఎవరంటే ఆయన పాట ఏ పాట నా భాష మోషే కదా రాసిన పాట కాదండి. అది యెహోవాను గానము చేసెదము ఏకముగా. అది దేవుడి స్తోత్రం. మంచిది. మోషే గారు రాసిన పాట అది. కాబట్టి గమనించండి, చూడండి, ఒక ఆయన బంగారు సిలిండర్స్కి వెళ్ళిపోతున్నాడు, ఒక ఆయన ప్లాస్టిక్ సిలిండర్స్కి వెళ్ళిపోతున్నాడు, ఒక ఆయన వెండి సిలిండర్స్కి వెళ్ళిపోతున్నాడు, ఒక ఆయన బరువైన సిలువను వేసుకుని ఏంటండి బరువైన సిలువ వేసుకుని ముడుతూ వెళ్తాడంట. ఏమండి ఒక ఆయనేమో ఏమంటే చిన్న సిలువ, ఇప్పుడు కొత్త ఏంటి ఫైబరా ఇంత ఉందంటది, ఇక సగలేసి వెళ్ళిపోతున్నాడంట. ఇందులో ఈ 4 రకాల ఒక ఆయనకి ఈ మట్టి సిలువ ఆయనకి కొంచెం బంగారు సిలువడు బాగానే మోసుకెళ్ళిపోతున్నాడు, వెండి సిలువడు బాగానే పాట పాడుతున్నాడు, ఈ ప్లాస్టిక్ సిలువ ఫైబర్ సిలువడు సంకనేసి వెళ్ళిపోతాడు. దాన్ని ఏంటో వేసాయా నాకు చిన్న సిలువ ఇచ్చావు, నాకు ఇలాంటి సిలువ ఇచ్చావు అంటే చూడండి కొంత దూరం వెళ్ళేస్తారంటే అండి, చూడండి ఒక కాలువ లాంటిది వచ్చిందంట. వస్తే ఈ ఫైబర్ సిలువ అయినంట ఏంటంటే ఇలా వేసి చూశాడంట. చూస్తే అవతల కొట్టుకి ఏం సరిపోవట్లేదు ఏంటంటే అది సరిపోవట్లేదు, అంటే ఈ మయాన్ని వంతులా చేసుకోవడం అది సరిపోవట్లేదు. సరే పక్కనెట్టాడు, సంఖ్యనెట్టుకుని సోతున్నాడు, ఎవరు మొత్తారేమో ఆ సంఖ్యకి వెళ్ళిపోదామని. దేవుడి స్తోత్రం. తర్వాత ఈ బంగారు సిలువ పాటలు పాడు కూడా వచ్చాడు. బంగారు సిలువ బంగారు సిలువ బంగారు సిలువ బంగారు గోల్డ్ 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 అనుకుంటూ వచ్చాడండి. వచ్చాక ఆ బంగారు దానికి వెళ్ళాలి, నా సిలువ సాయంత్రం ఎక్కడికి వెళ్ళాలి, ఆ అడ్డుగా ఉన్న కెనాల్కి కాలువకి ఈ పక్కన సిరివేసి ఆ పక్కనే అలాగా ఏం చేయాలంటే ఇట్లా గట్టిగా అయ్యారు. ఆ బంగారు సిలువ జస్ట్ 1 ఇంచులోనే మంచి ఎగ్జాక్ట్ సరిపోయింది అనుకున్నాడంట. దాన్ని పడిపోయింది, బరువు కదండి, పైకి లాగేసాడంట, బురద అయిపోయిందంట. దాన్ని కడుపుని వల్ల తప్పకుండా. ఇంకొక ఎవరు చెప్పాను, వెండి సిలువ. వెండి కంటే ఈ వెండి అంటే ఎవరు తక్కువ రేటు అనుకున్నారా? అలాంటి కాలం ఎవరు వస్తేనా ఎగిరికి వస్తేద్దు ఏమన్నా చూస్తున్నారండి వాళ్ళు. బంగారంతో పాటు వెండి రేటు పెరిగింది పర్లేదా? 8 ఎలా తెలిసారు అక్కడ సివిల్ చూస్తున్నాం. మరి
కాబట్టి వినబట్లారా చూడండి, ఈయనంటండి చూడండి అస్సలు ఈ పక్కన సరిపడ ఆ పక్కన సరిపోలేదంట. ఈయన కూడా బాధపడి అందులో పడిపోయిన సిలువ తీసుకోలేక అలాగే చూస్తారంట. లాస్ట్కి తిట్టుకుంటా మూలుకుంటా ఉన్న ఈ చెక్క సిలువడు వచ్చాడు కదండి. వచ్చి ఏంటి పరిస్థితి, ఒక ఆయన సంకల్పం పెట్టి చూస్తున్నాడు, ఒక ఆయనేమో సిలువను కడుక్కుంటున్నాడు, ఒక ఆయనేమో పడిపోయిన సిలువని ఎవరైనా తీస్తారని అనుకుంటున్నారు. కానీ ఈయనైతే అలా వచ్చాడంట, చూశాడంట, ఏంటి ఇలా ఉన్నారు, అక్కడ ముందు సంతోషంగా ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు వీళ్ళు ఏడుస్తున్నారు, బెక్కమొక్కలు ఇస్తుందని చెప్పేసి ఆ చెక్క సిలువను తీసుకున్నట్టండి ఈ పక్కన ఆనించాడట. ఆ పక్కన ఇంకా ఇంత ఎక్స్ట్రా మొక్కున్నారు. చెప్పడం దేవుడికి స్తోత్రం చెబుదాం. అప్పుడు ఈయన ఆడకండి ఏమండి ఇలా నడిచి వెళ్ళలేదంట, వీళ్ళందరూ చూసుకుంటా హల్లెలూయా స్తుతిమని అనుకుని వెళ్ళాడు. దేవుని స్తోత్రం. చూసారా, ఇక అర్థమైందా? ఇలా వెళ్ళిపోవాలిగా నాకేది కానుకొని ఎంతవరకు వీరిని బట్టి నేను ప్రభువుని అవమానపరిచి మనసులో అనుకున్నాను. లేదు, వీరికన్నా దేవుడికి చెక్క సిలువే. కానీ వీరెవరు కూడా ఈ నదిని ఈ అడ్డు కెనాల్ ఏం చేయలేపారండి వాళ్ళు. ఈ రోజున ఎవరికి ఏది ఇవ్వాలి చేస్తాడు. కాబట్టి ఏమండి ఎవరి సామర్థ్యాలు ఒకరికొక మ్యాచ్ అవ్వండి. ఎవరి పరిస్థితులు వాళ్ళవి, ఎవరి సామర్థ్యం వాళ్ళది, ఎవరి ఏర్పాటు వాళ్ళది, ఎవరి సమర్పణ వాళ్ళది. అలానే అందరూ ఎవరు తగ్గట్టుగా ఉండడం కాదు, ప్రభువు సమర్పణలో రాగలగాలి. ప్రభు మన మొదటి సమర్పణ ఫస్ట్ చిన్నదే అవుతుంది. మొదటి స్థితి కొద్దిగా ఉన్నాను తొదకు నీవు అనే స్థితికి నా వాక్యం సమర్పణ కొద్దా. మొదటి సమర్పణ చిన్నగా ఉన్నాను తొదకు చెప్పండి మహాసమర్పణ. మొదటి నీ పరిశుద్ధత కొంచెంగా ఉన్నాను తొదకు. నువ్వు చనిపోయే రోజుకి పరలోక పిలుపు వచ్చే రోజు నువ్వేమవ్వాలి? నువ్వు చెప్పండి, నీ పరిశుద్ధత ఏమవ్వాలి? అది మొదటి నీకున్న భయభక్తులు ఇంకా ఎల్పోర్ చేసినట్టుగా కొంచెం అయిపోకూడదు. రోజు భయభక్తులు ఏమవ్వాలంటే అధిక భయభక్తులకు వచ్చింది కాక అనుకున్నాం. కొన్నిసార్లు నాకున్నది కొంచెమే, వాళ్ళకి బాగుంది, అస్సలు అనుకోకూడదు. ఎందుకు తెలుసా, మనకు ఆల్రెడీ శక్తి చేయడం, మనకి ఏం చేయడం అంటే ఒక పని ఇచ్చాడు. అది ఆత్మశరీరమైన శక్తి లోపం లేకుండా చేస్తే ప్రభు మన వర్ధల చేయడు గాక. ఆయన అరచేతిలో చెప్పు, ఎందుకో నీకు పని ఇచ్చాడు, నువ్వు పని ప్రకారం ఏర్పాటు చేయబడ్డావు. నీకు యెహోవా ప్రతి వస్తువు దాని పని నిమిత్తము నన్ను వాడుకోవట్లేదు, నన్ను వాడుకోవట్లేదు, నువ్వు ఏడవ అవసరం లేదు. పాస్టర్ గారు అంటారు. మమ్మల్ని పిలుస్తారు ఎప్పుడైనా, పిలవరు సార్. అదేంటండి మీకు ఎన్నో ఉపయోగపడ్డాను, నా అప్పు తీసుకొని నేను పిలవను. ఎందుకు తెలుసా, ఓ పిల్లలు అడుక్కోవడం ఏంటండి, ఈ వస్తువు కొనుక్కోండి. ఇదిగో హైదరాబాద్ కొత్తలో తెలియక అప్పుడు జీదాబా ఎక్కడంటే అంగడిపేటలో ఉండేది. అయ్యే రోడ్డు మీద తిరిగి సైకిల్ కొడుకు వెళ్ళిపోయాను. నాకు తెలుసు హైదరాబాద్ కొత్త వెళ్ళిపోయి సైకిల్ వేసుకుంది. క్యా హై అన్నాడు. క్యా హై అంటే హై అన్నాడు. అని అన్నాడు. నువ్వు క్యా హై నాకు ఇది రాదు కదా, ఆంధ్రలో స్కూల్ పొద్దుగా వచ్చి తెలవుతాయి. అప్పుడు ప్రభు నమ్ముకోలేదు, పుష్పగా నమ్మేకి దేవుని స్తోత్రం. నువ్వు అయ్యా నాకు వచ్చేది మరి ఏమయ్యారు. అప్పుడు ఆయన అన్నాడు, ఆయన బాబు అయ్యా అంటే నేను వచ్చాను కూర్చోమని కాదు, మరి ఎందుకు పిలుతున్నాడు అంటాడు. గుమ్మగడ్డ రోడ్డు కనబడిపోయి అయ్యే అన్నాడు, దావలో రమ్మని. అలా ఉంటాయి మరి ఆహ్వానాలు అన్ని లోపల. ఏమంటే అందరూ రమ్మని వాడే, తర్వాత బొమ్మనడం కాదు కదా, పొలి పెట్టి అంటించి పడేస్తారు. అన్ని ప్రేమలు అలాగే ఉన్నాయి. దేవుని స్తోత్రం. దాబా ప్రేమలు అలాగే ఉంటాయండి, బంధువుల ప్రేమలు అందరూ రమ్మని వాళ్ళే. తర్వాత ఎప్పుడు పోతారంటే వీడు ఫస్ట్ తీసుకెళ్ళిపోతాడా అని ఏకంగా నాటుకోడి కూరగానించి సూర్యుడు శాడీలు దాకా వచ్చారు. దేవుడికి స్తోత్రం. అయినారు కొంతమంది ఏ పదమ్మ మీ ఇంట్లో పచ్చడి వేస్తున్నానా 10 రోజులు అయిపోతుంది. దేవుడికి స్తోత్రం. అలా ఎవరు అనుకోరు. కానీ చేయుటకు మనకు ఒక పని ఇచ్చాడండి, దాని శక్తి లోపల చేస్తే దేవుడు ఇంకొక మనం ఆశ్రయించడు కాక. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఎవరన్నా ఆవిడ దొరక కవిత లేడీ అంతవాడికి చిన్న పని ఇచ్చాడు. ఈ రోజున ఆమె చనిపోయేటప్పుడు ఎవరైనా చనిపోవాలని కోరుకున్నారండి. అట్టి గొప్ప ఏమండి సత్క్రియలు గల బిడ్డగా మనం వర్ధిల్లుము గాక. ఇప్పుడు ఎవరైనా మన ఏషాకి పని ఇచ్చాడు. వేటాడట్లో చూసిన పగలుతున్న రాత్రి కొట్టుకొచ్చారు, తీసుడే ఆగానే అమ్మగారు యాకోబు ఏం చేద్దాం, అమ్మ చుట్టూ బొమ్మ చుట్టూ మంది అంటూ ఉంటారు. 1 లీటర్స్ పెట్టి అన్నాడు బాబు. దేవుడికి స్తోత్రం. ఆడపిల్లలు 1 లీటర్ తిరిగితే ఒక రకం పని, అత్తో నీళ్ళకు పేరు తెచ్చుకుంటే తల్లికి పేరు 4 ఆకలి అయిపోతాయి. ఏమండి మగ పిల్లలు అమ్మ చుట్టూ తిరిగితే ఏం ఉపయోగం? వచ్చిన భార్య ఆమ్లెట్ వేసి పెట్టంట. చిచ్చి దేవుడికి స్తోత్రం. ఎప్పుడైనా భార్యకు బాగుపోతే చేయాలి, కానీ ఆమె పడుకోబట్టి నువ్వు వంట చేయడం ఏంటి? తిట్టుకోవద్దు, వాక్య ప్రకారం మాట్లాడుతున్నాను. దేవుడికి స్తోత్రం. స్త్రీ బలహీనమైతే నువ్వు చేసి పెట్టి, కానీ మా ఆవిడ దిగదంటే మంచి మంచి ఇంటి పని చేస్తే ఆవిడ డ్యూటీ కాదు. మనం
ఎవరు చేసి పని చేయాలి. స్త్రీ కష్టపడాలా, పురుషుడు కష్టపడాలా? ఒప్పుకోవట్లేదు. ఇక్కడ బ్యాచ్ మాకు లేదు సార్, మా నానక్రంగూడలో 60,000 per annum. దేవుడు ఏనమ్మా గేనమ్మా, దేవుడి స్తోత్రం. ఏమి కాదు. ఏమండి, పురుషుడు ఎక్కువ కష్టపడాలి. ఆదాము ఎక్కువ కష్టపడ్డా, అది ఎక్కువ కష్టపడిందా? అందుకే రోజున చదువుకున్న జీతాలు పెరుగుతున్నాయి కానీ కష్టపడే తత్వం ఎక్కువ ఎవరికి ఇచ్చాడండి? అందుకే శక్తి లోపలే కష్టపడదాం. మన కష్టాలను దేవుడు ఆస్వాదించిన గాక. చెప్పండి దేవుడికి స్తోత్రం. కష్టపడిపోతున్నా అనుకోకర్లేదు. మన కష్టాన్ని దేవుడు ఎప్పుడు ఆస్వాదిస్తూనే ఉంటాడు. మన కష్టాన్ని దేవుడు బద్దలు చేస్తూ ఉంటాడు. మన కష్టాన్ని ఆస్వాదించి ఎంత కూడా మిస్ అవనివ్వడండి. ఈ కష్టాన్ని కొలిచిస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం. శక్తి లోపం లేకుండా కష్టపడితే దేవుడి అన్ని విధాలా మనం ఆస్వాదించడు గాక. ఏషావు కొంచెం ఆలస్యంగా నెగ్లెక్ట్గా వెళ్ళాడు, కొంచెం లేజీగా వచ్చాడు. ఈ లోపు అది కుయుక్తితో జరిగినా సరే ఏషావులో కూడా ఏంటంటే వెళ్ళాడు, అమ్ములు పొందిన బాణాలు ఇంటికి వెళ్ళాడు కానీ కొన్ని బాణాలు ఏంటంటే గురు లేకుండా కొట్టేశాడు. ఈ రోజున గురు లేని ప్రయాసపడుతున్నాను, శక్తి లేకుండా ప్రయాసపడుతున్నాను, ఏదో రకంగా అనుకోవద్దండి. దేవుడు మన చేతులకు ఒక పని ఇచ్చాడండి. అది శక్తి లోపం లేకుండా చేస్తే మన చేతుల కష్టాన్ని దేవుడు నిశ్చయంగా ఆశీర్వదించును గాక. నీ చేతి పనులు ఎంతమంది ఖచ్చితంగా రాజకీయాలు ఉంటాయి. ఇక్కడ సేవలోనే మూడు రాజకీయాలు ఉంటాయి, ఇక లోపల రాజకీయాలు ఎందుకుంటావు? ఎస్, ఖచ్చితంగా అన్ని రకాల రాజకీయాల్ని రూపుమాపేసి దేవుడిని తన చేతిలో ఒక భూషణ కిరీటంగా వర్ధిల్ల చేయను గాక. రాజకీయ మౌనంగా వాడుకోను గాక. ఎస్, ఈ సాగు చుట్టూ ఎన్నో వేడుకలు ఉన్నాయి. అయినా దేవుడు విత్తనం వేయి అన్నాడు. పెద్ద పెద్ద మోతుకోరు మీసాలు తిప్పిన ఈ నాయుళ్ళు, రాయిళ్ళు, కాయిళ్ళు, బుయ్యిళ్ళు అందరూ పెద్ద పెద్ద తలపాలు పంచి కట్టుకొని ఏమిరా పొడవా చిన్నవాడు ఏదో అంటారు కదా, కొడుతున్నా ఏదో నువ్వు విత్తనాలు వేస్తావు భయ్. మా ఏరియాకి వచ్చి మేము మాకన్నా పెద్ద రైతు వారు, మోతు వారు, అన్నదాతం అనుకుంటామండి. నాకేం తెలుసు యేసుబాబు మా దేవుడు విత్తనాలు ఏమన్నా దున్నేసి విత్తనాలు వేసేసాడు. 3 నెలల్లో ఎక్కలేమంట. దేవుడికి స్తోత్రం. అలాగే ఉంటాయి సార్. శక్తి లోపం లేకుండా చేస్తే అందరి ముందు నిన్ను అధికంగా ఆస్వాదించదు కాక. కానీ మొదటి ఆయన చేతిలో చెక్క పని మనం ఏం చేయాలంటే మన చేతికి ఏ పని అయినా శక్తి లోపం చేద్దాం. దేవుడు వర్ధిల్ల చేయడం ఆయన పని. దేవుడి స్తోత్రం. పౌలు గారు అంటారు కదా, నేను నాటితిని అప్పుల్లో నీళ్ళు పోసిన వృద్ధి కలగజేయవాడు దేవుడే. దేవుడే మనల్ని హెచ్చించుడు గాక. చెప్పండి, ఆయన చేతిలో చెక్క పని మనం ఏం చేయాలంట? మన చేతికి ఇచ్చిన ఏ పని అయినా సరే, ఆత్మసమైన వరమైనా, కృపావరమైన, పరిచర్య అయినా, భౌతికమైన పని అయినా శక్తి లోపం లేకుండా చేద్దాం. దేవుడే దాన్ని వర్ధిల్ల చేయడు గాక. చెప్పండి దేవుడికి స్తోత్రం. అసలు మీకు చేతులు ఉన్నాయా అంటే మీరు ఫీల్ అవుతున్నారు. మరి ఈ చేతులు దేనికి ఉపయోగిస్తున్నాం? ఏగలు కొట్టుకోవడాక, కోరుకోవడాక, ఎవరు శుభ్రంగా ఒళ్ళు శుభ్రం చేసుకోవడాక, మందిరం పరిచయం చేయడానికి ఉపయోగపడుతున్నాయా? ఏమండి దేవుడి స్తోత్రం. దేవుడి పరిచయం కూడా ఈ చేతులు ఎంత అరిగిపోతున్నాయి. ఆరోగ్య హూరులు ఉన్నారండి. మోషే చేతులు ఏం చేశారండి? ఈ చేతులు దేవుడి పరిచయం ఆదుకుంటున్నాయా? మోషే చేతుల్లాగా ఈ చేతులు పైకెత్తి ఎర్ర సముద్రాన్ని ఆపగలుగుతున్నాయా? మన చేతులు ఎత్తేవారంగా ఉంటే కనుక సముద్రమే ఆగిపోను గాక. మన చేతులు చాపేవారిగా ఉంటే కనుక కొలత లేని దీవెనలు మన మీద కుమ్మరించును గాక. మన చేతులకు దేవుడు స్తుతించాలే కానీ ఏమండి మరి సింహపున్నోళ్ళను కూడా దేవుడు మనకి ఇచ్చిన చేతులు మామూలు చేతులు అనుకుంటున్నాం కానీ ఈ చేతులు ఎత్తినా, ఏమండి ఈ చేతులు చాపినా, ఈ చేతులతో చప్పట్లు కొట్టినా, ఈ చేతులతో దేవుడి స్తుతించినా ప్రపంచమే తల్లకిందులవును గాక, పరిస్థితులే మారిపోవును గాక. మనల్ని ఆయన చేతులు చెప్పుకున్నాడు కాబట్టి, నీకు నాకు చేతులు ఉన్నాయి కాబట్టి దేవుడిచ్చిన చేతులు అంటండి దేవుడి కొరకు వినియోగించును గాక. శక్తి లోపల మన చేతి అది ఏ పైన సరే అందరికన్నా చిన్న జాబ్ అనేది ఏం పర్లేదు. కొన్ని రోజుల్లో నువ్వే అక్కడ బాస్ అవుతున్నావు. చెప్పండి, దానిలో ఒకప్పుడు ఎవరండి బబులోను దేశంలో బానిస, కానీ కొన్ని రోజులు దేవుడు ఎలా జీవించాడు బిడ్డని బానిసగా అనుకుంటున్నాను. అందుకని రోజు నా ప్రాంతంలో అందరికి బాస్గా చేశాడు. చెప్పండి దేవుడికి స్తోత్రం చెబుదా. శక్తి లోపల చేశాడు దానిలో. మన భక్తినే కానీ మన శక్తినే కానీ శక్తి లోపల ఎక్కడ చేసుకోగలిగితే మనకు అది చదువైనా సరే, నాకు చదువు రాదు పాస్టర్ గారు, అసలు జ్ఞాపక శక్తి ఉండదండి, ఏం పర్లేదు, ప్రభుని స్తుతించు, మెమరీ ఇప్పుడు ఏదో జీవితంగా కొత్తది అన్ని లోపల చేస్తాడు. ఇక కూర్చుని రాయడమే, పైనుంచి మార్కులు కురిపించేది ఆయన. నమ్మట్లే ప్రతి భక్తులకి విశ్వాసం లేదు. పాస్టర్ చెప్పుకుంటాడు ఏదో చూస్తూ ఒక పక్షి రామశిలక పిల్ల రామశిల పాట నేర్పిందంటే ఇప్పుడు స్పందించడం గురించి చెప్పేసి అందరి గురించి అనుకోకండి. వేటగాడు వస్తాడు జాగ్రత్త.
వల విసురుతాడు జాగ్రత్త. వేటగాడు వస్తాడు జాగ్రత్త. ఏంటంటే గింజలు విసురుతాడు జాగ్రత్త, వల విసురుతాడు జాగ్రత్త, వచ్చి పీకి పట్టుకుంటాడు జాగ్రత్త, మెడ పెడతాడు జాగ్రత్త అన్నట్టు. అలాగే వేటగాడు వచ్చాడంట, చుట్టుపక్కల చూపిస్తున్నాడు. వేటగాడు వస్తాడు జాగ్రత్త. అవసరం మాట్లాడుతుందేంటి, గుండె హార్ట్ ప్రాబ్లమ్స్ అంత బాగా వేటగాడికి. తర్వాత మెల్లగా చూసి అంటండి, ఏంటండి గింజలు విసురుతాడు. అవసరం కూడా దేవుడి ఎక్కడ పురాణాలు సన్మానం కథలో అని భయపడ్డాడంట. తర్వాత ఇప్పుడు మెల్లగా ఎదురుకెళ్ళి వల తీసి అలా విసిరాడంటండి. వల విసురుతాడు జాగ్రత్త. ఏంటో ఎలా టైం పోలేదు. తర్వాత వల విసిరగానే ఏం వచ్చిందంటే అవి పిచ్చిపక్షులు పాటే అది ప్రొసీజర్ జరిగిపోతుంది. వల విసిరగానే ఏం చేసిందంటే వాళ్ళ ఏమైంది, వాళ్ళ మీద ఏముంది ఇప్పుడు, వాళ్ళ ఎందులో చిక్కుపడ్డాయి, చిక్కుపడి పక్షులు అంటండి. వచ్చి పట్టుకుంటాడు. ఓహో అదే పాటేనా, ప్రొసీజర్ అనుకున్నాను, ఇది వర్క్ కాదా అని వెళ్ళి అలా పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత మెడ తిప్పేశాడు. లాస్ట్ పద పాట దేవుని స్తోత్రం. అలా వెళ్ళదు వాక్యం, దేవునికి స్తోత్రం కలదుగా. చెప్పండి దేవునికి స్తోత్రం. మన చేతికి వచ్చి ఏ పైన శక్తి లోపల చేసి దేవుడికి దీవించబడదు కాక. రండి రండి, దేవుడి చేతిలో చక్కబడి మనం మన చేతికి ఇచ్చిన ప్రతి పని శక్తి లోపల చేద్దాం, దేవుడి చేత దీవించబడదాం, దేవుడి మహిమను పొందుకుందాము గాక. రెండోది ఒక మాట ఇక్కడ మన చేతిలో చక్కబడి మనం ఏం చేయాలంటే, ఒక మాటగా చూస్తే దేనిమట్లారా, రెండోదిగా సంఖ్యాకాండం 20:10, సంఖ్య 20:10లో ఒక మాట చదమ్మా. సంఖ్య 20:10లో అప్పుడు వినుడి అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి కొట్టగా చాలా మా దేవునికి మహిమ కలుగును గాక. మోషే తాతయ్య గారు దేవుడు మీతో ఏం చెప్పాడు, నువ్వు ఆ బండ దగ్గరికి వెళ్ళు, బండతో చెప్పాలి. ఏమన్నాడండి, అలసిపోయి విసిగిపోయి ఏమండి మోషే పొరపాటు నోడుతో అనేసాడు ప్రభులారా. అక్కడికి వెళ్ళి ఏంటండి 2 సార్లు బండి ఏంటండి కొట్టాడు. సమృద్ధిగా నీళ్లు వచ్చేసింది, పశువులన్నీ త్రాగేసినాయి, అందరూ స్తుతించారు. ప్రోగ్రాం అంతా, అద్భుతం అంతా, కోటం అంతా ఘనంగా ముగిసిపోయింది. ఎవరింటిగా వెళ్ళిపోయారు. మోసెస్, అహరోన్ కమ్ హియర్ అని వాళ్ళిద్దరిని పిలిచాడు. మీకు మెంట్ల, మీకు పెంచా, నేనేం చెప్పాను మీరేం చేశారు, సకల ప్రజల ఎదుట నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు. పనిష్మెంట్ ఏంటంటే, మోషే నువ్వు వీళ్ళందరూ వెళ్తున్న వాగ్దాన దేశం వాళ్ళు వెళ్తారు, దూరం నుంచి ఆ పర్వతానికి చూసి వచ్చేయండి, సెల్ఫీ తీసుకొచ్చేయండి. దేవుని స్తోత్రం. గుండాలని పని అయిపోయింది మోషే. ఎందుకంటే మోషే చిన్నవాడే కాదు కదా, చిన్నపిల్లలు చిన్న పనిష్మెంట్, పెద్దవాళ్ళకి మామూలు పనిష్మెంట్ ఉంటుందా అండి? దేవుడు అన్యాసి ఎవరికి పనిష్మెంట్, పెద్దవాళ్ళకి ఇప్పుడు పనిష్మెంట్ పెద్దగానే ఉంటుంది. హల్లెలూయా. మనం ఏ సందర్భంలో ఉన్నాం, చేతుల సందర్భంలో ఉన్నాం. ఇప్పుడు మన చేతులు ఏం చేయాలి, ఏ పని చెప్తే ఆ పని చేయాలి. ప్రతి పని చేయడం తెలుసు కదా, ఎడ చేయవాటం కుడి చేయవాటం, నాకు చేతులు ఉన్నాయి ఊపేసుకోని చేసినట్టు నచ్చినట్టు చేసుకెళ్ళిపోవడం కాదు. ప్రభు మనకి ఇచ్చిన పని చేయాలి. ఏమైనా మాట్లాడమన్నాడు, కొట్టమన్నాడా, నీ కోపం ఉంటే ప్రభుదేవుడు ఏడు అయితే పాటను కొరుకు, ఈ పని స్టాకులు చెప్తే దేవుని స్తోత్రం. కానీ అంటే మన చేతులతో దేవుడు చేయమనకూడని పని మనం చేయకూడదు. ఈ చేతులు ఏ పనికి పెడితే ఆ పనికి జాగ్రత్త పడతాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మోషే ఆ చేతులతో 2 సార్లు కొట్టినందుకే ఆయన వాగ్దాన దేశం వెళ్ళలేదు కదండి, అవునా కదా? కాబట్టి చేతులు ఉన్నాయి కదని చెప్పేసి ఈ చేతులు దేనికి పడితే వాడకూడదు. ఇది హెచ్చరిక. దేవుని స్తోత్రం. ఒకటి శక్తి లోపల ఎక్కడ చేద్దాం, దేవుడు దీవించును గాక. మనం చేతులు ఇచ్చాడు కదా చెప్పేసి అన్నింటిలో చేయకూడదు. మనం అన్నింటిలో ఏదైతే చేయకూడదు, కలిపేయకూడదు. గరిటలాగా దేనికి వాడాలి దానికి వాడాలి. వింటున్నారా ఏమండి, వింటున్నారా? అన్నింటిలో ఏదైతే చేయకూడదు, చేయకపోతే జాగ్రత్త. అడ్డమైన దాంట్లో చేయకూడదు, ఏదైతే నీవు ఎవరు అసలు ప్రత్యేకించబడి పెట్టవే, అభిషేకించబడి పెట్టవే, ఎందుకున్న పెట్టవే, ఏర్పరచుకుని పెట్టావు నువ్వు.
నీ చేతులు ప్రతిష్ఠించబడ్డాయి, నీ వేళ్ళు ప్రతిష్ఠించబడ్డాయి. నువ్వు ప్రార్థన చేయగిన అద్భుతాలు జరిగి నువ్వు చేతులెత్తి ఎన్నో కార్యాలు చేశాడు. ప్రతి అడ్డమైన దానికి నువ్వు చేయాలండి. ఎవరి చేతికి అధికారం? మోషే అన్నాడు, ఆలిపో మోషే అనగానే సప్పబడ్డాడు. ఏం చేస్తాం? దేవుని స్తోత్రం. రెండవదిగా ఏమండి, మనకిచ్చిన చేతుల్ని ఏంటంటే మనకేదో కోపం ఉందని చెప్పేసి చర్చి నుంచి వెళ్తానంటండి కొమ్మ చేయాలి రేపు ఇప్పుడు చెబుతాను. కరివేపాకు ఇలా కోసుకుంటూ వెళ్ళిపోయిందండి. ఇంటిగా ఆయన బాగా ఆకలిపరుడు, చర్చికి ఎప్పుడు వెళ్ళినా పర్లేదు, వచ్చేవాడు మాత్రం ఆవురు అంటే మాత్రం ఏగుతూ ఉండాలి తాను. సరే ఏమంటే 5 నిమిషాలు అని చెప్పేసి మూకుడు వెలిగించి నూనె పోసింది. మామూలుగా ఏంటంటే కరివేపాకు ఊరు ఉంటుందండి. ఈ కరివేపాకు ఏమి ఎక్కువ? ఉష్ణాయం ఎక్కువ. ఏమి ఎక్కువ ఉంటండి? ఉప్పు అయితే లోపలికి వెళ్ళిపోతేమో కానీ ఎంత పెద్ద హోటలైనా కరివేపాకు ఎప్పుడు లేట్గా వేసిన ఇప్పుడు ఎక్కడ ఉంటుందండి అది. దానికి ఎప్పుడు పైన ఉండాలి కూడా కరివేపాకు. మనకి చర్చిలో సంఘంలో పరిచయంలో ఉప్పులా కలిసిపోవాలి, కరివేపాకు లాగా పైన నా పర్లేదు. తినేటప్పుడు ఏం చేస్తారండి? అది దేవుని స్తోత్రం. ఉప్పు తీయగలుగుతామా? ఉప్పు లేకపోతే మనం అక్కడ లేచిపోతాం. చెప్పండి దేవుని స్తోత్రం. భక్తిలో కూడా మనం ఉప్పులా ఉండాలి, కరివేపాకులా ఉండాలా? మనస్ఫూర్తిగా చెబుతున్నారండి. దేవుడు మనం దీవించింది కాక. కాబట్టి ఈ చేతులు అన్నిటికీ వాడేయకూడదు. నీ కోపం ఉందో, నీకు తెలివి ఉందనో, నీకేదో తెగుల ఆలోచన వచ్చిందని చెప్పేసి ప్రతి దాంట్లో వెళ్ళకూడదు. నీ జాగ్రత్త, నీ రక్షణ ఊడిపోద్ది, నీ సాక్ష్యం పడైపోద్ది, నీ కనెక్షనే కట్ అయిపోద్ది. నేను భయపెట్టట్లేదు, అలా జరిగిందా జరగలేదా? పెద్ద ఆయన మోషేని దేవుడు ఆపేస్తే ఆఫ్టర్ ఆల్ నేను మీరు ఎంత కష్టం, అవునా కదా? చెప్పండి దేవుడికి స్తోత్రం. ఈ చేతులు వేటికి వాడాలి? వాటికి వాడాలి. నీ తెలివితో, నీ టాలెంట్తో, నీకున్న ఏదో ఇదితో చెయ్య కదా, నాకు తెలుసు కదా, నాకు చేయమని పెట్టేవంటే నువ్వు పోతా అక్కడ పోతావు. దేవుడి స్తోత్రం. కాబట్టి మన చేతులను ఏంటంటే దుర్నీతి సాధనాలుగా కాకుండా నీతి సాధనాలుగా వాడదు కాక. దేవుడు చెప్పిన పనిలోనే చేయి పెట్టాలి కానీ దేవుడు చెప్పని ప్లేస్లో మనం చేయి పెట్టకుండా కాక. చెప్పండి దేవుని స్తోత్రం. అలాంటి ఆజుకు మందసాన్ని మోసుకెళ్ళమన్నారండి. మందసం మోసుకెళ్తున్నారు, యోర్దాన్లో వెళ్ళమన్నారు కాబట్టి ఇంకా అడుగు పెట్టారో పెట్టలేదు. ఆజుకు అడుగుతాడు తల్లి కానీ యోర్దాన్ ఆగిదా లేదండి. అది ఎవరు గొప్పతనం? వాడి పాదాల్లో ఏం లేదు. దేవుడు మాటలు దేవుని స్తోత్రం. దేవుడి బండతో మాట్లాడుతూ కూడా జరిగిపోవడం కానీ ఇలా అద్భుతం జరిగింది, ఆగిపోయాడు. రెండోది ఏంటంటే మన చేతులు చాలా జాగ్రత్తగా దైవీకమైన కార్యాలకే వాడుదుము గాక. మన కోపం వచ్చిందనో, మనకు నచ్చలేదనో మనం అలాంటి పని చేయకూడదండి. ఎందుకంటే తెలుసా, మన వాగ్దానాన్ని కోల్పోయే, మన సమర్పణ కోల్పోయే, మన సాక్ష్యాన్ని కోల్పోయే, మనకున్న స్థాయిని కోల్పోయే అవకాశం కూడా ఉంది. దేవుని స్తోత్రం. ఇది ఒక మనకు హెచ్చరిక. దేవుని స్తోత్రం కలుగాక. రండి, ఆయన చేతుల్లో చక్కబడి మనం ఎలా ఉండాలంటే, ఒకటి చేతులకు ఇబ్బంది శక్తి లోపం లేకుండా చేయాలి. 2 జాగ్రత్త కలిగి చేతుల్ని ఆయన చెప్పిన వాటికే వాడాలి. ఓకేనా? దేవుని స్తోత్రం. 3వది రండి, ఒక మాట ఉంది, యోహాను సువార్త విలాప వాక్యములు. ఈ చేతులు ఇంకా దేనికి విలాప వాక్యం 2:19 చదువుదామా? 2:19 విలాప వాక్యం 2 మన చేతిలో చెక్కబడి మనం ఎలా ఉండాలి? 2:19 విలాప వాక్యములు. నీవు లేచి మొదలుపెట్టుము, నీళ్ళు కుమ్మరించినట్లుగా కుమ్మరించుము, నీ పసిపిల్ల ప్రాణం కొరకు దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి సార్, దేవునికి స్తోత్రం చెప్పండి. 3వది ఈ చేతుల్ని ఏం చేయాలంటే, నువ్వు రేపులేగాలని నువ్వు లేచి రేయి మొదలు జామున మొదలుపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సంది వాటిని కుమ్మరించమని కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు. మన పిల్లల కోసం ఎత్తుతున్నామా? మన అవసరాల కోసం ఎత్తుతున్నాం మన చేతులు. పిల్లలు ఉన్నంత కాలం పిల్లలు ఈ ప్రభు అంటాం. పిల్లలు ఇచ్చిన తర్వాత కనీసం ఆ పిల్లల కోసం పిల్లలు జస్ట్ 5 minutes అయినా ఆ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నామా? చేస్తే మంచిదే. ఒకరిద్దరు సమాధానం చెబితే కాదు, అందరూ చెప్పగలగాలి. పిల్లలు లేనేమో, మా పిల్లలు లేని బాధపడుతున్నారు. పిల్లలు కలిగిన వారు ఆ బిడ్డల కోసం కనీసం ఒక్క నిమిషమైన ఆ బిడ్డల కోసం ప్రత్యేకంగా. ఒక ఆయన అంటాడు, నువ్వే కన్నావు కదా, నేను ఆపరేషన్ చేయించుకున్నాను కదా, నువ్వేయాడు మరి బాబు, నువ్వు లేక నాలుగు పుట్టాడు. ఆమె హల్లెలూయా. భాష గారు అన్నాడు అదే కంది, మరి నువ్వు లేకుండా ఆమె ఎలా కంది? ఎంత హాస్యాస్పద మాట్లాడి. దేవుని స్తోత్రం. ఏదో భాష గారు వాళ్ళ అబ్బాయి ఎదురు ఒకటి, నాకు సంబంధం లేదు, ఇది ఇంకా బాగుంది. దేవుని స్తోత్రం. దొందే
అడో తెలుగు మాటలేని దేవుని స్తోత్రం. ఇద్దరు కొనుక్కుపోతున్నారు ప్రభు, ఇద్దరికి కలిపి ఆ సంతానం. దేవుని స్తోత్రం. ఈ బిడ్డల కోసం ఏం చేయాలంటండి? నేను తెచ్చిపడేస్తాను కదా, పగలంతా తెచ్చిపడేసిన రాత్రులు మోకరించాను. ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం. నువ్వు పగలంతా బండిలో వంటింట్లో పని చేసినా పర్లేదు, కానీ ప్రేయర్ టైంలో ఏం చేయాలి? కొంచెం మోకరించాలి బిడ్డల కోసం. తల్లిదండ్రులుగా మన బాధ్యత. చెప్పండి దేవునికి స్తోత్రం. కనేటివే కాదు, వాళ్ళు పెంచేసి పెద్ద చేసో ఇతర దేశాలు, ఆ దేశాలు, ఈ దేశాలు మంచిదే. సకల సమృద్ధిగా దేవుడు మన బిడ్డలు వర్ధనం చేయండి కాక. వాళ్ళు ఎక్కడున్నా సరే ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి? వాళ్ళ కోసం ధూపం వేయాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ మా సహోదరు అవుతున్న ఒక అమ్మాయి, మా పేరు దీప్తి, చంద్రాయణ ఎండు అనేది ఇక్కడ సిద్ధార్థ హోటల్ ఉంటుంది అక్కడ, అదేనండి ఈ గంగాన సరస్సులో ఉంటుంది. మీ పెద్దమ్మ ఎక్కడ ఉందండి? ఆస్ట్రేలియా. అన్నయ్య చిన్నపిల్ల ఎక్కడ ఉందండి? యూఎస్ఏలో బాగా చదువుతున్నారంటండి. మరి మా నాన్నగారు పెళ్లి చేసేయమంటున్నారు. మీ పెళ్లి ఎలా చేశాను? చిన్న వయసులో చేశాను, దీవించబడ్డారు, బాగా మంచి పిల్లలు పుట్టారు, పెద్దను అక్కడ పంపాం, పిల్లలు పెళ్లి చేయవా అంటారు మా నాన్నగారు. పెద్దలతో బాధన్నయ్య, దేవుడి సమయం రావాలి కదా. దేవుడి సమయం రాకుండా ఎవరు కనబడితే కనపడిన వాళ్ళందరూ ఈ కుర్రోడు బాగున్నాడు, మన పెద్దదానికి బాగుంటాడే, ఏమండి ఈ పిల్లోడు బాగున్నాడు, మన సింధానికి బాగుంటాడు. ఇది ఏమన్నా పలుకులు ఎదురు బజార్లో సంతానం ఉండలేదు మన అర్థం అవ్వట్లేదు. కొంచెం మార్గం కోసం త్యాగం చెయ్యి. దేవుని స్తోత్రం. కంట్లో పడితే ఎట్లు తెచ్చుకుంటే ఎలా ఉంటుంది? చాలా డేంజర్ సంతలాగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఒక అంజురాలు అంటుంది, ఏమంటే కనబడిన ఈ కుర్రోడు బాగుంటాడు, ఈ పిల్ల బాగుంటుంది అని కనబడేలా కలెక్షన్ చేసుకుంటే ఎలా ఉంటుందండి? అది సంతే. అది దేవుని స్తోత్రం. ఒక అంజురాలే అంటుందండి, బాబు కనబడిన వాళ్ళ కూడా మనం 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 మన పెద్దానికి బాగుంటాడే. నువ్వు సర్చ్ చేస్తానండి, అటు సూపులు సోకాడే, చేతలు చెత్తగాడేవాడు, సన్నాసరాగమేమోది. దేవుని స్తోత్రం. అది కొంచెం అబ్జర్వేషన్ కానీ ప్రాంతంలో పెట్టడం కానీ 4 తరాలు ఎక్కడ ఏమి ఉండక్కర్లేదా? సూటి అయితే కింగ్, తర్వాత తెలుస్తుంది ఎంత మింగుడు. సంవత్సరం అంతా పోషించాల్సిందే. దేవుని స్తోత్రం. వద్దని బాబు దాన్ని తొందరపడి మాకండి, కనిపెట్టి కన్నీని కలిసి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసుకోండి. తొందరపడి ఏమండి సూపులు సోకోండి అస్సలు చేసుకోవద్దు. ఏమండి ప్రార్థనలో కనిపెడతాము కాక. నా జీవిత బాగా మా పిల్లలు మా పాస్టర్ గారు పాడేది పాట. ఒక మాట ఇచ్చే పద్ధతిగా పాస్టర్ గారు, రమేష్ పాస్టర్ గారు మామయ్య అంకులు ఇక్కడ పాడతానా బాబాయ్ సింగర్ మరి ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం. చుట్టాలందరూ ఎంత బాగా పాడిందో పిల్లలు పాడేసింది. దేవుని స్తోత్రం. మంచిదే. ఇప్పుడు పాడగలుగుతుందా? కొంచెం కంటో మరి మళ్ళీ సర్వీసింగ్ చేయించాలి. దేవునికి స్తోత్రం. పాడుతుంది కానండి దేవుని బిడ్డలారా. కాబట్టి అందుకే యవనంలో ఉండగానే మన స్వరాన్ని, మనకున్న క్రమాన్ని ప్రభు కోసం ఖర్చు పెడదాము గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడో మాట ఏంటండి? మూడో మాట చదువుకున్నాం. మన పసిపిల్లల కొరకు మనం ఇంక రేయి మొదలు జామంటే ఎప్పుడు అనుకుంటున్నారు? సాయంకాలం 6. మన రోజు ఎప్పుడు ముగుస్తుంది? ప్రతిరోజు మన క్లోజింగ్ ఎప్పుడు? డేట్ మారేది ఎప్పుడు? మన క్యాలెండర్ మిడ్-నైట్ 12 గంటలకు. యూతులు డేట్ మారేది ఎప్పుడండి? ఈవినింగ్ 6 PM రోజు మారింది. కాబట్టి ఆల్ ప్రకారం రాయబడింది. కాబట్టి నైట్ 12 గంటలకు ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు. 6 అసలు ప్రార్థన. ఎందుకని? ఫుల్ బిజీలో ఉన్నాం. అప్పుడు డ్యూటీ నుంచి వచ్చిన సాయంకాలం అన్ని ప్రిపరేషన్ ఎప్పుడంటే 6 PM. ఒక అరగంటనే ఖాళీ చేసుకుని ఆ మొదటి జామున ప్రభు దగ్గర ప్రార్థన చేయడం కాక. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఒక ఆవిడంటే పాస్టర్ గారు నాకు అప్పుడు అసలు కుదరదు, చాలా బిజీ, నేను అసలు జాబ్ నుంచి రాను, అసలు నాకు అప్పుడు షిఫ్టే అవ్వదు. షిఫ్ట్ అవ్వమని చెప్పాడు. ఉన్న స్థలం కొంచెం చేయొచ్చు కదా. దేవుని స్తోత్రం. షిఫ్టే అయిపోకలేదు, తలుపు వేసుకుని అన్ని పనులు ముగించేసి కడిగేసుకుని మంచం ఎక్కేటప్పుడు ప్రార్థన కాదు. ఏ సమయంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా చేతులు ఎత్తొద్దండి. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, మనం ఏదో ఉపవాసం ఉండే ప్రార్థన, కొంచెం సమయం ఉన్న స్థలంలో ప్రార్థన చేయట్లేదా? చేయాలి ఖచ్చితంగా. దేవుని స్తోత్రం. యుద్ధంలో ఆగిపోను కాక. దేవుని చింత మీద జరగదు. యుద్ధం అయితే కనుక దేవుని చింత యుద్ధం ఖచ్చితంగా అయిపోవాలి. మూడోది ఏంటంటే మన చేతులు మన పసిబిడ్డల కోసం ఏం చేయాలంటే, ఇప్పుడు కావేరీ తోటి గారు ప్రార్థన పెట్టినారని వాళ్ళిద్దరే కాదు, పిల్లల కోసం, పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా మన బిడ్డల కోసం, వాళ్ళు చేసే కార్యాల కోసం, కార్యక్రమాల కోసం, వాళ్ళు విసిగించి ఇసుదల కోసం, అన్నింటి కోసం మన చేతులు ఎత్తి ప్రార్థన. సూసన్నా వెస్లీ, జాన్ వెస్లీ ఆ తల్లి బిడ్డల కోసం ఏమండి ఎంతో ప్రార్థన చేసింది. కాబట్టి ఆ పెద్ద సంతానంలో 2 బిడ్డలు, ఒక ఆయన సువార్థకుడిగా, ఒక ఆయన్ని దేవుడు సువార్థ గాయకుడిగా ప్రపంచానికి దేవుడు వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. మన బిడ్డల కోసం చేతులు ఎత్తుదము కాక. ఎందుకంటే వీధిలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గ యవనస్తులు లేకుండా వారు మూర్ఛిపోతున్నారు, అపవాది ఎత్తుకుపోతున్నారు. కాబట్టి మన బిడ్డలకు ప్రణాళిక ప్రకారం అందరిలాంటి బిడ్డలు కాదు మన బిడ్డలు.
ఒక ఏర్పాటు, ఒక సంకల్పం, ఒక వాగ్దానం, ఒక ఒక బహుమానంగా నీకు ఇచ్చాడు ఈ బిడ్డల్ని. ఏదో బయట వాళ్ళు కన్నట్టు కనలేదు. నువ్వు చాలా యాత్ర పడి కన్నావు, చాలా ప్రయాసపడి కన్నావు. అందరూ నీకు అవసరమయ్యే వయసులో ఈ రోగంతో అని అనేకులు అన్నారు, కానీ దేవుడు ఆ రోగంలో ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎంత చేతులు ప్రార్థన చేయాలి బిడ్డ కోసం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎన్నోసార్లు నీకు అభాషణ అయిపోయింది. నీ అత్తగారు అంది నీకు ఎందుకో అన్నారు, కానీ దేవుడు 2 బిడ్డలు ఇచ్చాడు, 2 బాబులు ఇచ్చాడు. ఆ బిడ్డ కోసం ఏం చేయాలి? లేకపోతేవరా బంగారం అవుతాడని వాళ్ళను ముద్దులతో వైరస్ అంటించేయడం కాదు. చేతులు ఎత్తి నోరు తెలిసి వారి కోసం ఏం చేయాలంటండి? ముద్దులు పెట్టుకో, తప్పలేదు. ఏమండి మన పిల్లలు మన ముద్దు ఎవరు పెట్టుకుంటారు ముద్దు? నాకు అద్భుతమైన సంగతి తెలియదండి. కొంతమంది పిల్లలు చూస్తే మా అమ్మగారి సంఘంలో గొడవ అయిపోయింది. ఒక అడిగారు సుభాషించే వాడు వచ్చి పేరు చెప్పలే, సంఘంలో పక్కన పేరు పెట్టారు అనుకోండి. ఎంత ఎత్తుకుంటాను తీసుకెళ్ళి తీసుకెళ్ళి కొట్టేసింది తీసుకొని జుట్టు కింద అనిపించింది. నేను పాస్టర్ గారు విశ్వాస పని చేయకూడదు, పరిశుద్ధిస్తాను. దేవుని స్తోత్రం. పెంచుకోప చేసేదండి. కొద్దిగా ముద్దెట్టుకోవాలి లేకుండా నోడు కాసిన పిల్లోనే ఈ పాసినోడుతో ఉడికెత్తావా వాళ్ళు కొని కాక ఇలాగేవాడు ఆవిడ ఓడలేదు. నా చేపలు పని చేయలేడు. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు అలా స్ట్రాంగ్ ఆవిడ అవగమ కొని పడేద్దావిడ, పచ్చి చూసినా తీసి పడేద్దావిడ, చింతకాయని పొప్ప తీసేద్దావిడ. ఇదేంతో సూపర్ పళ్ళ మామూలు పళ్ళ పిల్లలు కొరికి ఆవిడ పళ్ళు స్ట్రాంగ్ అయిపోయినాయి. అలా పిచ్చి పళ్ళు చేయగానే నేరుగా ఆమె తల్లిదండ్రులు కొట్టేసి మిమ్మల్ని ఇంటికి అమ్ముతారు. జాగ్రత్త ముద్దోటే అదొక నేను అసలు అనకూడదు ఆ మాట. పిల్లలు ఎవరు ఏం చేయాలంటండి? హలో కోపాలు వస్తున్నాయా? జ్యోతిరా ట్యాబ్లెట్ ఉన్నాయి, కోపం ట్యాబ్లెట్ వచ్చేవారు పట్టండి. దేవుని స్తోత్రం. కొంతమంది అదొక అది కూడా ఒక ఆనందం అంటే వారు బాబో మీ ఆనందం తగలయ్యా వద్దు. దేవునికి స్తోత్రం. లిమిట్లో ఉందాం. దేవునికి స్తోత్రం కలగాక. ఆనందాన్ని ఎలా వ్యక్తం చేయాలో చెప్పండి. కొరికేసి సీరేసి పిండేసి పిసికేసి రేపు నీకు పెట్టకపోతారా? వాళ్ళు బతుకుంటే అలా నలపకపోతారా? కక్షలు కార్పణ్యం నశించును గాక. చేతులెత్తి ప్రార్థన చేయడం గాక. ప్రభు చెప్పాడు, నా కోసమే అడగండి, నీ కోసం ఈ పిల్లల కోసం చెప్పిన మాట. దేవుని స్తోత్రం. మన కన్నీరే వారికి దీవెనగా మారిపోను గాక. సమీరు తల్లి ప్రార్థన చేసిందండి. హన్న దీవెనగా మారలేదా? ఏమండి మరి మన ఎవరో లాస్ట్ మాటగా ఫిలిప్పు తల్లి ప్రార్థన చేసింది. ఆ బిడ్డలు 4 బిడ్డలు ప్రవచించే వరలో పొందలేదా? మన ప్రార్థనే మన కన్నీరే బిడ్డల్ని ఉన్నత స్థితిలో తీసుకువెళ్ళను గాక. ఆకలి చెప్పినప్పుడు మన ఆయన చేతిలో చెక్కబడి మనం ఎలా ఉండాలి? మన చేతికి ఇచ్చిన ఏ పనైనా శక్తిలో, అది చదువైనా పనైనా శక్తిలో లేకుండా చేద్దాం. దేవుడు వర్తలు చేయడు గాక. రెండోది ఏంటండి అమ్మా? మన చేతులతో ఆయనకి నచ్చిన ఆయన చెప్పిన పని చేయాలి. మన కోపం ఉందనో, మన తెలుగు ఉందనో, మన నచ్చిన చేతులు వాడితే మన వాగ్దానాలు రాలిపోతాయి, మన బహుమానాలు రాలిపోతాయి. దేవుని స్తోత్రం. మన ప్రతిఫలాలు కాలిపోతాయి. దేవుడికి స్తోత్రం. హెచ్చరిక ఏం చేయాలి? అలాగే చెప్పాలి. 3 ఏంటండి? రేయి మందు జామ్ లేచి మనం ఏం చేయాలంటండి? పొద్దున్నే లేచి ప్రార్థన చేయాలి. పంపారంటవా ఫస్ట్లు? ఈ రాత్రి పంపింది చూడలేక మా సిస్టర్ ఊరుకోదు, వెంటనే చూడాలంట. అవసరం లేదు. ఆవిడ తిట్టినా పర్లేదు. ముందు ఉదయం లేచి మన పిల్లల కోసం ఏం చేయాలంటే చేతులు ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన ఎవరో ప్రార్థన తర్వాత దైవజనుడి ప్రార్థన కన్నా ముందు ఎవరు ప్రార్థన సహకరించాలంటే తల్లి ప్రార్థన. ఎన్ని పాలు తాగినా తల్లి పాలు తాగకపోతే ఆ బిడ్డకి ఇమ్యూనిటీ ఎలా వస్తుంది? అర్థం చేసుకోండి. దేవుని స్తోత్రం. మన ప్రార్థన కూడా ఇమ్యూనిటీగా వారికి పనిచేయండి కాక. ఆఖరిగా ముగింపు మాటగా సమయం అయిపోయింది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఏమండి మన కావేరి గారు, కోటి గారే కాదు, మనం అందరం కూడా మన బిడ్డల కోసం చేతులకి ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డలు దేవుడు బహుగా 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 ఆశీర్వదించును గాక. వారితో పాటు మనం కూడా చేతులెత్తి మన బిడ్డలను కూడా ఖండాంతర సీమాంతర ప్రాంతాల్లో గొప్పగా వారిని వాడుకును గాక. దేవునికి స్తోత్రం. పలానా సంఘంలో 2026లో బ్యాంకాక్లో ఉండేవాడు, ఇప్పుడు బ్యాంకాక్లో ఉన్నామని చెప్పుకుంటారు. దేవుని స్తోత్రం. ఆమెన్. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఏమో ఎప్పుడు ఎవరు దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడో తెలియదు. ఎప్పుడు ఇక్కడే ఉండిపోదు కదండి. దేశాలు దేవుడు దాటించును గాక. 20 ఎక్కడన్నా నేను యోహాను సువార్త 6వ అధ్యాయం ఆఖరి మాటగా ఇది చాలా అద్భుతం. ఏమండి కానీ మీరు ఎవరు ఈరోజు పట్టుకెళ్ళకూడదు, ఇక్కడే వదిలేసి వెళ్ళాలి అని. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక ప్రార్థన జరుగుతుంది. మనందరం ప్రార్థనకి వెళ్ళాలి. అసలు ఏది నోట్లో పెట్టుకోకూడదు. ఏమండి 6వ అధ్యాయము 9వ వాక్యం చదువుతామా?
ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొక్క 5 ఎవల రొట్టెలను ఉన్నవి కానీ ఎంతమందికి ఇవి ఏ మాత్రము అని ఆయనతో అనగా ఆ చోట చాలా పచ్చిగా ఉన్నది కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేది. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మాట 9 చదివమ్మా. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి అది ఎన్ని ఉన్నాయంటండి? ఒక ప్రార్థన జరిగింది. అక్కడ ఎంతమంది వచ్చారంట? 5,000 మంది పురుషులు అంటే ఎంతమంది ఉంటారు? 5,000 మంది స్త్రీలు ఉండొచ్చు. ఒకరికొక పిల్లలు ఇంచుమించుగా 15,000 మంది ఒక టీం. అది దేవుని స్తోత్రం. ప్రభు వారికి భోజనం పెట్టమంటే ఫిలిప్పేమో ప్రభువుని ప్రశ్నించాడు. ప్రభువుని వాళ్ళ వదలగొట్టుకోమన్నాడు. అందరే అని అడిగితే నా దగ్గర లేవుగానయ్యా, ఇక్కడ ఒక చిన్న బిడ్డ ఉన్నాడు, వాడి దగ్గర అరే బాబు ఇలారా అభిషేక్ ఇలారా అని పిలిచేటండి. ఏంటి చేతులు అంటే మా అమ్మ ఇచ్చింది. నేను ఎవనో అన్నాడండి. అక్కడ వెంటనే దాచుకోకుండా 5 2 చిన్న చేపలు శిష్యుడి చేతిలో పెట్టాడు. దేవుని స్తోత్రం. 4వ పాయింట్ ఏంటంటే మన చేతుల్లో ఉన్నది ఏదైనా సరే దేవుని చేతిలో పెట్టుకుందాం. ఈ అలవాటు మనకు రావాలి. అది నష్టమైన, కష్టమైన, బాధ అయినా, అవమానమైన, నిందైనా, అది చిన్నదైనా పెద్దదైనా, వినండి, మన చేతుల్లో ఉన్నది ఏదైనా సరే అది వర్ధిల్లాలన్నా, మనల్ని బాధ పెట్టి ఏదైనా సరే ప్రతిరోజు కూడా మన ప్రతి పరిస్థితి ఎవరి చేతిలో పెట్టాలండి? అది రొట్టె కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, అది బ్రతికించేదే కావచ్చు, చంపేదే కావచ్చు. కాబట్టి ఈ చిన్న బిడ్డ ఇక్కడ మనకు మాదిరి. అరే ఏమనగానే ఒక రొట్టె చేప తీసుకున్నా కొద్దిగా అనలేదు. అక్కడ టోటల్గా 7 పదార్థాలు చేతిలో పెట్టాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనం కూడా మనకున్నదాన్ని ఆయన చేతిలో పెట్టి నేర్చుకున్నాము కాక. మన చేతిలో ఎవరి చేతిలో పోసేయాలంటండి? మన చేతిలో పోసుకుంటే 7 ఐటమ్సే, కానీ ఆయన చేతిలో పెడితే అది 12 గంపలుగా దీవించబడి. దేవుని స్తోత్రం. నీకు ఏదైనా, అది జీతమైనా, ఉద్యోగమైనా, అయితే పరిస్థితి అయినా, దుఃఖం ఏది వాటి ఏదైనా సరే ప్రభు నా వల్ల ఉండలేదు ఆయన. ఒకసారి నీ చేతులతో పట్టుకో, ఈ సమస్యని చేతిలో పెట్టుకో, ఈ మధ్యపరుని చేతిలో పెట్టుకో, ఈ అజ్ఞాన్ని చేతిలో పెట్టుకో, ఈ బలహీనని చేతిలో పెట్టు. కానీ మనలో తీసి ఎవరికి ఇవ్వాలంటే ఆయన చేతిలో పెడితే దాన్ని ఆశీర్వదించును గాక. తొలగిస్తాడు, తిరిగి మళ్ళీ మంచిస్తాడు. ఒకవేళ మన వల్ల కాకపోతే మనం ఇంకా వద్దు చేయను గాక. చెప్పండి. ఇప్పుడు ఈ చిన్న పిల్లవాడు ఇచ్చింది కొన్ని వేల మందికి ఆహారంగా మారిందా, మారలేదా? ఏం చేస్తే మారింది? ఆయన చేతిలో ఉన్నది దేవుని చేతిలో పెట్టాడు. ఆఖరిగా ఏమండి ఆయన చేతిలో చెప్పండి. మనం ఏదైనా సరే అది బ్లెస్సింగ్ అయినా ఇంకోటి ఏదైనా సరే ముందు ఆయన చేతిలో పెట్టడం మనం నేర్చుకుంటే అసలు చిన్నపిల్లలు చేసేప్పుడు ఎవరు అసలు అంటారు. కానీ ఈయన విభిన్నంగా ఆ తల్లిదండ్రులు పెంపకం ఉంటుంది, మంచి పెంపకం. దేవుని స్తోత్రం. ఎవరిని అడిగి ఒక రోజు కాకింగా చేసి అలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు. దేవుని స్తోత్రం. దేవుడు వారు మార్చుగా. మాకు వచ్చినప్పుడు ఒక అక్క ఉండేది, వర్మ చుట్టా కాదు, రోడ్ పక్కన. నువ్వు పెద్ద మర్చిపోకు, ఏదైనా తిన్నావు అనుకో ముందు మంచిది నాకి ఏం చేయాలంటే ఎవరు వచ్చారనుకో శనదిలో పెద్ద అంటే అడగరారు. ఇప్పుడు అదే జరుగుతుంది ప్రపంచంలో. ఎప్పుడో ఈ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక ఆవు చెప్పింది, ఒక అమ్మాయి మంచిది లేదని మనం తినకపోయినా పర్లేదు అని తీసుకో పక్కన ఇంటుకోవాలి. చిన్న తింటాం. ఎవరు వచ్చి అడిగారనుకో తింటావా అంటారు. దేవుని స్తోత్రం. అలాంటి పిచ్చి పని చేయించి మనం చేయకూడదు కూడా. దేవుని స్తోత్రం. ఆమె హల్లెలూయా. మన చేతిలో ఉన్న ఆయన చేతిలో పెడుతుంది కాక. ఇంకోటి ఉంది, యేసును చేతిలో పెట్టాక కమా 1 2 3 ఎగిసాడు. ఏం చేయడం? ఆయన చేతిలో పెట్టి కూడా ఆయన ఏమి కూడా యాక్షన్ ఇవ్వలేదు. అలా చేతులు పైకి తీయించాడు. ఆయన చేతులు ఎవరు ఆయన చేతిలో ఉంది ఎవరు చూపించాడండి? తండ్రి నీకే కొబ్బరి అని చెప్పేసి ఆయన చేతిలో పెట్టిన చిన్న మొత్తాన్ని కృతజ్ఞత ఆస్తులు పెట్టిన వస్తారు. మీ జీవితం లాగా నిలేసి రేపు నుంచి వాడేసుకోవడం కాదు, ఏటీఎం పీటీఎం వెళ్ళిపోతాం కాదు. అది ఫోన్ మీద పెట్టడం వస్తారు. టెక్స్టింగ్ బ్లెస్సింగ్ రావాలి, దరిద్రత శాపం ఏమి పోవాలి. రోజు దేవుడి స్తోత్రం. చేతులు సార్ పైకెట్టలాగా మీరు చెప్పాల్సి ఏమంటలేదు. అది ఏదైనా సరే ఎగ్జామ్స్ ఉన్నాయి, హాల్ టికెట్ చేతిలో పెట్టుకోండి. ఏమండి ఏదైనా సరే పెట్టుకోండి చేతిలో. ప్రభువానికి స్తోత్రం. ఆయన ఇది నీకు ఉన్నారు. ఏదో మనం బల్లారతో రొట్టు ముక్కని క్లాస్ని పెట్టుకోవడం కాదు.
ప్రతిరోజు మన చేతిలో ఉన్న ఆయన చేతులు పెట్టి, ఆయన ఒకటేమో మన చేతులు ఆయన చేతిలో పెట్టాలి, రెండోది ఆయన చేతిలో పెట్టిన తర్వాత ఆయన చేసింది ఏంటంటే చేతులు పైకెత్తి, తల కళ్ళు పైకి, తల పైకెత్తి ఆయన స్తుతించుకుంది కాక. దేవుడు దాన్ని ఎన్నంతలు కలిసి అన్నంతలకు ఆశ్రయించుగా 17,000 మంది అయితే 7 ఎన్ని గంపలండి? దేవుడికి స్తోత్రం కలుగా. 12 గంపలు ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు అమ్మా? 12 గంపలు ఎవరికి చెందుతాయి? ఆ చిన్నవాడికి. నాకెందుకు? నా 7 నాకేమంటాడు ఆడు. ఏంటి 7 గంపల? 2 చేపలు అంతే. మిగులుతుంది ఎవరికి? అంతే. దేవుడి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఆయన చేతులు మనం ఏమయ్యామని మనం చూడకు. నా చేతిలో నేను నిన్ను అంతగా ప్రేమిస్తున్నాను, నేను అంతగా కాపాడుతున్నాను, అంతగా చూస్తున్నాను, అంతగా తన వాసాన్ని చూపిస్తున్నాడు కదా. మరి మన చేతుల్లో, మరి మన ఆయన చేతుల్లో ఉండొద్దా అండి? మన చేతులు కొన్ని పనులు ఇచ్చాడే లేదా? మన శక్తి లోపం లేకుండా దేవుడు ఆశీర్వదించింది కాక. రెండో చెప్పండి, మన చేతులు మనం ప్రత్యేకించి ఏడుపడితే చేసేయకూడదు. మన కోపం ఉందనో, తెలివి ఉందనో వీటిని ఎలా పడితేనే వాడకూడదు. చేతుల్ని భయం కలిగి వాడాలి. చేతుల్ని అనవసరంగా వాగ్దానాలు కాపాడుతుంది కాక. మూడోదిగా మన చేతులు ఏం చేయాలంటే మన బిడ్డల కోసం పెడి 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 కొట్టేడే కాదు. ప్రభు క్షమించాలి, నేను కూడా కొడతాను. కోపం వచ్చినప్పుడు మా అత్తగారు మా అమ్మ అంటది, ఆ కోసం ప్రార్థన చేయరా అమ్మ ఎల్లబడాలి కాసు మాకు. మేము అలాగే పెంచామా? ఆ రోజుల్లో మేమే అప్పటికప్పుడు ఉండి ఇప్పుడు ఉండి ఎప్పుడేం తప్పు కాదు. ఆ జనరేషన్కి ఆ వాయింపు ఈ జనరేషన్కి అభిప్రాయం గారు అంటారు. ఎలా మరి ఏ జాతి జనరేషన్ పెరిగే కొద్ది 6G 5G 8G పెరుగుతాయి కదా. మనం కొట్టేది ఎప్పలే కాదు. ఒకసారి నేను చెప్పాను చాలాసార్లు, ఏమండి ఒక అపరపు కాలనీలో ప్రార్థన జరుగుతుంది. మా అమ్మగారి సమయంలో ప్రార్థన జరుగుతాం. 7 కొట్టేసాడు. మా అమ్మగారు వాక్యం తీసి, రమ్మా నువ్వు కొడితే ఎంత ఓపిక నీకు ఉందా? ప్రార్థనలో ముక్కలు చేయమంటే సారీ ఆంటీ నాకు అలవాట్లేదు. ఏంటి ఏం అలవాట్లేదు? ఎవరికి అలవాట్లేదు? నాకనాలా మనకనాలా? అయ్యే ఎక్స్ట్రా అంటే మరి మాస్టర్ గారితో మనకు అలవాట్లేదంటే బాగుంటుందండి. అంటే మాస్టర్ గారు ప్రార్థన అలవాట్లేదా? మాట కూడా చేస్తారా? దేవుని స్తోత్రం. ప్రార్థన ఏమో నాకు అలవాట్లేదు అంటావు, నన్ను కూడా కలుగుతావు. ఎంత ఎలా ఒప్పుకొచ్చిందమ్మా? పోయి మోడీ అపార్ట్మెంట్ ఎలా ఉంటావు అని చెప్పి ఖాళీ చేసి గుడిసోమని చెప్పారు. ఎందుకని పిల్లలు కొడితే అపార్ట్మెంట్ అదిరిపోయింది. దేవుని స్తోత్రం. అసలు నాకు వాక్యం చెప్పుద్దా ఇది కాదని వాడు. దేవుడికి స్తోత్రం. కొట్టాలి, సామవేద అన్నీ ఉంటాయి. వాటితో పాటు వారి కోసం మన పిల్లలు ఏం చేయాలంటే వాక్యం చెప్పి నేను ఏమైనా చేస్తే మనకు ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప పనిముట్లుగా వాడుకొనగాక. 4వదిగా మన చేతిలో ఉంది, ఏసై చేతిలో పెట్టాలి. అలాగే మన చేతిలో కొంచెం చిన్నదైనా సరే తండ్రి ఎదురుగా వాటిని పైకెత్తి కృతజ్ఞతలు చెల్లిద్దాం. సకల సమృద్ధిగా ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. నీ చేతితో నన్ను పట్టుకో, లేచబడదాం. నన్ను నడుకో, శిల్పి చేతిలో నేను అనుక్షణము హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ప్రభు మనకు చెబుతున్నాడు, ఆయన తన పోలికి రావాలని, తన స్వరూపంలో రావాలని. బిడ్డల్ని ఇవ్వటమే కాదండి, మనల్ని రూపురేఖలో చేసుకోవటమే కాదు, మనం తనలాగా ఉండాలని, తనతో ఉండాలని, తను వచ్చినప్పుడు తనతో ఎత్తబడిపోవాలని, రేపపాటు రేవున రాకడలోకి ఎక్కాలని దేవుడు బిడ్డ నేను తన పోలికలో చేసుకున్నాడు. ఆయన నీకు బిడ్డలు ఇచ్చాడు, ఆయన పిల్లలు ఇచ్చాడు, ఆయన బహుమానాలు ఇచ్చాడు, స్వాస్థ్యాలు ఇచ్చాడు, కిరీటాలు ఇచ్చాడు ఆయన. ఎస్ ఎస్ ఎంతో మందికి లేరండి ఈ రోజున మనకి ఇవ్వబడ్డారు వాళ్ళు. హల్లెలూయా. పిల్లల్నేమి పెద్దలనేమి యెహోవా తన యందు భయభక్తుల వారందరినీ ఆశీర్వదిస్తానంటాడు ఆయన.
మన బిడ్డను ఆశీర్వదిస్తా అన్నాడు ఆయన. ఎస్ కేవలం ఇది పిల్లల కోసమే కాదు, కానీ ఈ రోజున బహుమానాలు, స్వాస్థ్యాలు ఇచ్చాడు ఆయన. ఎన్నో బహుమానాలు, ఎన్నో స్వాస్థ్యాలు మనకి ఇచ్చారు బిడ్డలారా. ఎన్నో విధాలుగా మన దేవుడు మనతో మాట్లాడాడు. మన తన చేతుల్లో చెప్పుకున్నాడు. అనుకుంటున్నాం మర్చిపోయాడు, లేదు. దేవుడు మర్చిపోతే ఎంతవరకు మనం బ్రతుకుతామా? దేవుడు విడిచిపోతే ఎంతవరకు మనం భూమి మీద సజీవులుగా ఉండగలుగుతామా? కాదండి. ఆయన మంచి వారైనా మనసుని మడవనంటున్నాడు ఆయన. ఆయన చేతిలో నీవు నేను మన శక్తి లోపల లేకుండా పని చేద్దాం. మన చేతులు ఆయన వైపు ఎత్తుదాం. మన చేతులు ఏడు పెడితే చేయగలడు కదా మళ్ళా. ఆయన చెప్పినట్టే మన చేతులు వాడదాం. ఈ ప్రతిష్ఠించబడిన చేతులు, ఏర్పరచబడిన చేతులు, అభిషేకించబడిన చేతులు, ఈ ప్రార్థనకి ఈ చేతులకు ఎన్నో ప్రార్థన జవాబు వచ్చింది అన్నమాట. హల్లెలూయా. ఈ మామూలు చేతులు కాదు, ఇది దేవుడు ఇచ్చిన చేతులు. ఏడు పెడితే వాడకడగా అన్నిటికంటే ముందు మన చేతిలో ఉంది, ప్రభు చేతిలో పెడదాం. మన చేతిలో ఎంత చిన్నదైనా నిరుత్సాహపడ, చిన్నదైనా ఇంతేనా అంతే అనుకోవద్దు. నువ్వు చేతులను స్తుతించగలిగితే దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమగా తండ్రి విత్తమైన వాక్యమాలో ఫలింపు చేయండి. వచ్చే బిడ్డలందరినీ దీవించండి. ఈరోజు ప్రభు మరి ప్రేమిస్తున్న ఇచ్చిన ప్రభు మీ కుమారులు ప్రభు కోటి గారిని బట్టి, కావేరిని బట్టి మీకు వందనాలు. వారు ప్రేమించిన బిడ్డలు ప్రభు సహస్ప్రిక్స్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో సహస్రాన్ని బట్టి మీకు వందనాలు. ప్రత్యేకంగా సుహాస్ప్రిక్స్ని బట్టి మీకు వందనాలు. నిజంగా మా పోలికలో కూడా ఎంతో సంతోషపడుతున్నాం. కానీ ప్రభు అదిగో మేమందరం మీ పోలిక గలవారం నాయన. ఒకరోజు ఎప్పుడు మీలాగా మేము మారిపోవాలి బాబు. మీతో యుగాలు జీవించాలంటే భూమి మీద మేము ఎలా ఉండాలో, మా చేతులు ఎలా మీ కొరకు వాడాలో కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. ఆ ప్రకారం మేము మీ కొరకు బ్రతికి, మీ కొరకు పనిచేసి మీరు ఇచ్చే సకల దీవులను పొందుకుంటూ నీ కొరకు బ్రతికి నూతన కలిగించు. ఇంతటి వాక్యం ఫలింపు చేయండి. ఇద్దరు ప్రార్థన ఏర్పాటు ప్రియ కుటుంబాన్ని ఆశీర్వదించండి. అలాగే కావేరి కోటి వారి యొక్క నాయన తండ్రి గారిని దీవించండి. నాయన తల్లి గారు నయోమి గారిని దీవించండి. ఆ బిడ్డకున్న సమస్త బలహీనతల్ని గద్దిస్తున్నాం. తల్లికి సంపూర్ణ ఆరోగ్యము కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. కోటిగా చేతి పనులు దీవించి ఆస్వాదించు. ఆ బిడ్డ మీ సందులో వారు నిలబెట్టి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అలాగే మార్టిని బట్టి నాయన, సుబ్బారావు గారిని బట్టి, రజనీ గారిని బట్టి, నాయన మార్టిని బట్టి, మమతని బట్టి అందరూ నీ బిడ్డలే ప్రభా. ఈ సందులో వీరందరినీ మీరు దీవించు. అలాగే నాయన ప్రభా మరి సుబ్బమ్మ గారిని బట్టి, అంజయ్య గారిని బట్టి, వీరందరూ బంధువర్గం అంతటిని బట్టి మీకు వందనాలు. కోటిగా వారి చెల్లెలు గారిని బట్టి, అందరూ బంధువర్గం అంతటిని బట్టి నాయన, వారి తమ్ముడు వారి నాయన కుటుంబం ఫ్యామిలీ అంతా మీరు దీవించి ఆస్వాదించి మహిమ పొందమని యేసు నామములో దీవించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. నేను యేసు రక్తమే సిలువ రక్తమే ప్రభు యేసు రక్తం సంపూర్ణమిచ్చి ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుడి శాశ్వత ప్రేమ, కుమారుడు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సమాధానం కూడిన మనకును సర్వలోక పరిశుద్ధులు సదాకాలము తోడై ఉండినట్టుగా, అలాగే ప్రార్థన ప్రియ కుటుంబం మీద అందరి మీదను ఆయన సన్నిధి కాంతి ఉదయించును గాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తనకు స్తుతి మహిమలు శుద్ధాత్మకును తనకు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు.